श्री विष्णुरूपाय नमः शिवाय शिवाय गुरवे नमः। ओम नमः शिवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्ण शरणं श्रीकृष्ण शरणं श्रीकृष्ण शरणं महादेव महादेव महादेव। శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞాంతర్భాగముగా 618వ రోజు ప్రవచనము శ్రీమదాంధ్ర మహాభారతంలోని 14వ పర్వము శాంతి సప్తకములోని తృతీయ పర్వమైన అశ్వమేధ పర్వములో ప్రథమ అశ్వాసము పేజీ నంబర్ 77 172 తేటగిరి. శ్రీకృష్ణుడు అర్జునుడు ఎలా ఉన్నారు అని అడిగారు. దానికి సమాధానం చెప్తూ వీళ్ళు ఇంద్రప్రస్థం వెళ్ళారు. అక్కడ హాయిగా నదుల గట్టులో పర్వత సానుగుల ప్రదేశంలో విహారం చేసుకుంటాను. అర్జునుడు నాయనా మరి నేను వెళ్ళొస్తాను, అక్కడ మా వాళ్ళు నా గురించి వేచి ఉంటారు అంటే కొంత బాగా సరే బావాలి. అప్పుడు ఇంకొకడు మన ఇద్దరం వెంటనే వెళ్ళి కరీనగరం అంటే హస్తినపురం చేరుకుని ధర్మరాజు కూడా నేను అని చెప్పి ఆయన అనుజ్ఞ తీసుకుని బయలుదేరుతాను. సరే అని వీళ్ళు కరీనగరం వెళ్ళడానికి సిద్ధంగా ఉండగా అర్జునుడు యుద్ధ ప్రారంభంలో నేను నిర్వేదానికి గురి అయినప్పుడు నాకు గీతోపదేశం చేశాను. నేను సరిగ్గా ఇప్పుడు నాకేం గుర్తులేదు, ఒకసారి మళ్ళీ చెప్తాడంట. ఆయన నవ్వి దగ్గరకు తీసుకొని నీకు బుద్ధి లేదు శ్రద్ధ లేదు, అందుకే నేను చెప్పినవి నువ్వు వినిపించుకోలేదు. అది ఏమన్నా నాటకంలో ఉన్నటువంటి డైలాగులు అనుకున్నావా రిపీటెడ్ గా చెప్పడం కోసం? అంటే ఇదే మాటలే కానీ అనుసరించి అదే మాటలు. అది ఒక ఆవేశంలో చెప్పినటువంటి మాట. అవి ఎప్పుడు పడితే అప్పుడు చెప్పకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు మళ్ళీ రిపీట్ చేయకూడదు. ఇంకో 4 తర్వాత బాగానే మళ్ళీ మర్చిపోయాను ఇంకోసారి చెప్పాలంటే. కాబట్టి గురువు గారి మాటలు ఎప్పుడు ఒకటేసారి వినాలి. మీరు వెళ్ళలేకపోయారు, మీ దౌర్భాగ్యం, వదిలేసేయారు. మళ్ళీ గురువు గారిని ఇబ్బంది పెట్టకండి. సరే ఈయన కృష్ణ ఆయన మీద అర్జునుడి మీద ఉన్నటువంటి ప్రేమతో సర్లేను ఆయన నేను చెప్తాను. అయితే ఇప్పుడు అలా కాకుండా నీకు బ్రాహ్మణుడు కథ చెప్తానని ఒక బ్రాహ్మణుడి ఇంటికి ఇంకో సిద్ధుడు వచ్చాడు. ఆ సిద్ధుడిని ఈయన అడిగితే ఆ సిద్ధుడు ఈ బ్రాహ్మణుడికి చెబుతున్నట్టుగా చెప్పాడు. ఆ సిద్ధుడు ఈ బ్రాహ్మడికి తత్వోపదేశాలని చెప్తాడు. అందులో అనేక తత్వోపదేశాలు చెప్తూ మన శరీరము వాత పిత్త శ్లేష్మములతో కూడింది. ఈ 3 సరైనటువంటి పాళ్లల్లో ప్రపోర్షన్స్ లో ఉన్నాయనుకున్నా మనకి ఏ రోగము రాదు. ఆయుర్వేదము ప్రకారము మనకి ఏ రోగమైనా ఈ ప్రపోర్షన్స్ మారినప్పుడు, అంటే ఒకటి ఎక్కువ అవటం ఒకటి తక్కువ అవటం అలాంటి వాటితోనే మనకి అదే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు అదే కంటిన్యూషన్ ఈ మొత్తం ఈ అశ్వాసాంతం వరకు అదే ఆ బ్రాహ్మణుడికి ఆ సిద్ధుడు తత్వోపదేశం చేయడం. చెప్పు. అవికారములు, వికారములు అంటే ఆ వాత పిత్త శ్లేష్మములు ఎక్కుడై అడరి ఎచ్చటెచ్చటు భిన్నంబు చేయు అయ్యడలు. ఎక్కడెక్కడైతే అవి ఎక్కువైనాయో మన శరీరం, ఆ శరీర భాగాలని అవి పని చేయకుండా చేస్తాయి. తర్వాత మర్మనామకంబులు మర్మభిన్నత్వమెట్లు చేయకూడదు. అవి మర్మనామకములు అంటే మన శరీరములో మర్మావయవములు.
కనపడకుండా ఉండేవి మనకి చాలా ముఖ్యమైనవి. ఏవి? ఊపిరితిత్తులు కానీ, గుండె కానీ, మూత్రపిండములు కానీ, తదితర అవయవములు చాలా ముఖ్యంగా మనకి ఎప్పుడో ముఖ్యమైన ఇవే కదా. లివర్, మర్మము కనపడకుండా ఉంటుంది. ఇవి ఎక్కువైతే అన్నప్పుడు ఏం చేస్తాయి? వాటి మీద దెబ్బ కొట్టాయి. వాటి మీద ఎప్పుడైతే దెబ్బ కొట్టాయో అవి వాటి ఫంక్షనింగ్ పని చేయకపోవడం, అవి సరిగ్గా పనిచేయవు. ఎప్పుడైతే అవి పనిచేయకుండా ఉంటాయో ఇప్పుడు మరణం సంభవిస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మీరు ఈ ఆహార విహారములు తీసుకునేటప్పుడు ఈ వాత పిత్త శ్లేష్మములకు సరైన పాలనలో ఉండేటట్టు తీసుకోవాలి. తర్వాత అందపద్యం. వినుము తెలియంగా శ్లేష్మంబను, వినుము తెలియంగా శ్లేష్మంబను, దోషం బారపరగి దోషం బారపరగి, అవయవములు జాడ్య నిరూఢములుగా జాడ్య నిరూపములు. శ్లేష్మం అనేటువంటిది ఏం చేస్తుందంటే మొత్తం అవయవాలని జాడ్య నిరూఢములు అంటే జడత్వం వచ్చేట్టు చేస్తుంది. అంటే జడత్వం అంటే చైతన్యము లేకుండా చేస్తుంది, వాటికి చేతనత్వము లేకుండా చేస్తుంది. చేయును లోపలి బయలు ఒయ్యను అంటే లోపల బయట కూడా ఇంద్రియాలన్నిటిని వాటిని ఆక్రమించేస్తుంది. అందుకే సాధ్యమైనంత వరకు ఆ శ్లేష్మకారి అయినటువంటి తినకుండా ఆయన అసలు ఉండకుండా ఉండకపోతే ఎట్లా అంటే అది ఉండాలి. అది తర్వాత పదం పడి కందపద్యం. కుత్తుకకు నడ్డుపడు. అది ఈ శ్లేష్మం బాగా ఎక్కువైంది అనుకోండి, కుత్తుకకు నడ్డుపడు మాట రాదు అంటూ ఉండాలి. కుత్తుకకు నడ్డుపడు, ఊర్పొత్తిలి పోనీకాగు. ఊర్పొత్తిలి పోనీకాగు అంటే ఊపిరి పోనీకుండా ఆపేస్తుంది. సరిగ్గా ఊపిరి తీయలేడు వాడు. శ్లేష్మం బాగా ఎక్కువగా ఉంటాడు, ఊపిరి సరిగ్గా తీయలేడు. అంటే ఆ ఎక్సేల్ అండ్ ఇన్హేల్, ఉచ్ఛ్వాస నిశ్వాసము అవరోధం కలుగుతుంది. అది తర్వాత ఊర్ధ్వశ్వాసం బెత్తగా చేయు. అటువంటి వాడికి నెమ్మదిగా ఎగ ఊపిరి వచ్చేస్తుంది. అంటే పైపు అలా అన్నమాట. ఆ పైపు అది ఏంటది? మరణానికి ముందర చిన్నవాడు జీవుండ తనువునుండనేరక అప్పుడు ఆ జీవుడు అక్కడ ఉండలేదు. మనకి చాలా ఇన్కన్వీనియంట్ గా ఉందనుకోండి ఒక ప్లేస్ లో మనం ఉంటాం, అక్కడ మనం ఆ ప్రదేశంలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. కాబట్టి ఇవి కొత్తగా అడ్డుపడుతుంది, ఊపిరి సరిగ్గా తీయలేకపోతున్నాడు, ఎగశ్వాస వచ్చేసింది. అప్పుడు ఆ జీవుడు ఆ శరీరంలో ఉండలేక వాడు బయటకు వచ్చేస్తాడు. ఆ బయటకు రావడాన్ని మరణము అని పిలుస్తారు. తర్వాత శ్రోతో మార్గంబులు జువే. శ్రోతో మార్గములు అంటే నవరంధ్రములు. శ్రుత మార్గములు జువే అంటే సుమా ఈ నవరత్నాల నుంచే సుమా తమకర్హంబులైన విషయంబుల ప్రస్ఫీతమతిన్ చాతుర్యోపేతములై ఇంద్రియంబులై. మనం ఏం చేయాలంటే ఈ విషయ సుఖాలు ఏదైతే ఉన్నాయో అంటే ఇప్పుడు మనకు శ్రోతోవిధములు అంటే నవరంధ్రాలు పంచ జ్ఞానేంద్రియములు పంచ కర్మేంద్రియముల వాళ్ళకి దాన్ని అనుభవించేది. సుఖ దుఃఖాలు అనుభవించారు వీటితోనే. కాబట్టి నువ్వు ప్రస్ఫీతమతి అన్నారు అంటే మంచి చాతుర్యమతి. రెండు ఎక్సెప్షన్స్ వాడారు. ప్రస్ఫీతంగా ఉండాలి, చాతుర్యం. వీటిని నువ్వు ఎలా అనుభవించాలి అంటే అది వ్యసనముగా మారకూడదు, అన్నిటినీ అనుభవించాలి. అది వ్యసనముగా మారిందనుకో నీకు ఇబ్బంది కలిగిస్తుంది. అలా కాకుండా నువ్వు వ్యసనం కాకుండా నువ్వు ఆహార విహారాదుల పట్ల ప్రస్ఫీతమతివి చాతుర్యమతివి అనుభవిస్తే నీకు ఆరోగ్యము పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది. శ్రోతో మార్గములు
కపము చేత నిరుద్ధంబులైన అది కఫము చేత నిరుబ్బములైన ఈ శ్రోతో మార్గం అంటే నవరంధ్రాలు. ఈ కఫము అంటే శ్లేష్పము అంటే కళ్ళి చేత నిరోధములైన అంటే అవరోధం కలిగితే చెడును ఇంద్రియ జాతాత శక్తులు చెడును ఇంద్రియ జాతాత శక్తులు అంటే ఇంద్రియము నుంచి వచ్చేటువంటి శక్తి అవి చెడు. అంటే కన్ను సరిగ్గా చూడలేదు, చెవు సరిగ్గా వినలేదు, ముక్కు సరిగ్గా వాసన చూడలేదు, నోరు సరిగ్గా తినలేదు. అంటే ఇంద్రియ శక్తులు నశించిపోతాయి ఎప్పుడైతే ఈ అవయవాల దగ్గర కఫము కూరుకుపోతుంది. దానను వీతములకు చేష్టితములు దానివల్ల అప్పుడు ఏం జరుగుతుంది, వీళ్ళ చేష్టితములు అంటే వీళ్ళ చైతన్యములు తగ్గిపోతుంది. చేతనత్వం తగ్గిపోయి ఏం జరుగుతుంది, ఈ శ్లేష్మము వాతంగా మారు. ఇప్పుడు ఒక దాంట్లో నుంచి ఒకటి ఇంకోటి దాన్ని ప్రకోపిస్తుంది, అన్ని పెరిగిపోతుంది, అన్ని మెజర్మెంట్స్ పెరిగిపోతాయి. అదే వాతము కప్పం అన్ని పెరిగిపోయేటప్పుడే మక్షవాతం లాంటి రోగాలు వస్తాయి. అది తర్వాత వాయువలంగంబులందు దుర్వ్యాప్తి కనిరి. వాయువు అంటే ఇక్కడ వాతం. వాతము మొత్తము శరీరంగములందు దుర్వ్యాప్తి అంటే ఎంత వ్యాపించాలో కాకుండా అంతకంటే ఎక్కువ వ్యాపించినా ప్రమాదం, అంతకంటే తక్కువ వ్యాపించిన. కాబట్టి దుర్వ్యాప్తి వాతం ఎక్కువైంది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే నొవ్వు తెవులు పుట్టించు. నొవ్వు అంటే నొప్పి కలుగుతుంది. ఏ అవయవముల్లో అది ఎక్కువగా పెరుగుతుందో వాతం అక్కడ నొప్పి, లేదా తెవులు అంటే జబ్బు, రోగం పుట్టిస్తుంది. ఆ అవయవముల దగ్గర రోగం పుట్టిస్తుంది. ఇది వాతం ఆ అవయవంలో పెరిగింది. క్రొవ్వు చెరుచు నెమ్మదిగా బలం తగ్గిపోతుంది. అక్కడ క్రొవ్వు చెరుచు అంటే పైగా ఎముకకి మధ్యలో ఉన్న కొవ్వు పోదు. ఆ కొవ్వు పోయినప్పుడు ఇప్పుడు మనకేం జరుగుతుందంటే ఆ ఎముక రాసుకుని నొప్పి వస్తుంది. ఆ మధ్యలో మన కొవ్వు ఉండాలి. ఈ వాతం ఎక్కడైతే ఉందనుకో కొవ్వు కరిగిపోతుంది. కొవ్వు కరిగిపోయేటప్పటికి ఎముకలు రాసుకుంటాయి. వాటిని ఇప్పుడు మనకు అనేక పేరుతో వస్తుంది, స్పాండిలైటిస్ అని, ఆర్థరైటిస్. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, వాత గుణం ఎక్కువ అవుతుంది. అందుకని ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పేదంతా మెడిసిన్, ఆయుర్వేదిక్ మెడిసిన్. సంధులు అంటే ఎక్కడైతే ఇవి కలిసి ఉన్నాయో, ఇప్పుడు సంధులు కలిసి ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ చెయ్యాను భుజం కలిసి లేవు, ప్రతి చోట సంధి ఉన్నాయి. ఈ వేలు దీనికి సంధి అంటే కలిసి ఉండడం, అక్కడ ఒక నొప్పి పుడుతుంది. ఎందుకంటే అక్కడ ఉండటం కొవ్వు ఉండదు. అక్కడ అనేకమైనటువంటి ఎముకలు ఉన్నాయి మనకి. ఈ ఎముకల్లో మధ్యలో కొవ్వు ఉంది కాబట్టి నువ్వు ఇట్లా చేతులు తిప్పగలుగుతున్నావు, కాళ్ళు జాపగలుగుతున్నావు, ముడుచుకోగలుగుతున్నావు, నాలుక తిప్పగలుగుతున్నావు. ఇవన్నీ కూడా వాతం ఎంత ఉండాలి అంతలో ఉండదు. కానీ అంతకంటే ఎక్కువ ఉంది అనుకోండి, నువ్వు చేయలేదు. క్రమములనెందు పరగి తనువు మ్రానుగా ఏం జరుగుతుందంటే తనువు మ్రాను పడిపోయింది అంటే కదలకల్లా చేసేస్తుంది. అందుకనండి పక్షవాతం వచ్చినటువంటి వాడు చూడు కాళ్ళు చేయి కదపలేడు. అంటే మనకి వాత ప్రకోపం ఎక్కువైంది అనుకోండి, ఆ శరీర అవయవం అది మాను చేసేస్తుంది. అంటే చేతనత్వం లేకుండా చేస్తుంది. చేతనత్వం లేకుండా చేసేస్తుంది ఆ శరీరాన్ని, ఆ భాగాన్ని. అది మొత్తం ఎక్కువైపోయింది. మొత్తం శరీరం చేతనత్వం లేకుండా, మొత్తం శరీరానికి చేతనత్వం లేకపోవడమే 5 కోమ 6 మరణం. అంతే కదా. జీవుని వెలార్చు నెమ్మదిగా జీవుని ఆ శరీరం నుంచి బయటకు. తర్వాత నాలుక ఆడుట, నీ నోట్లో నాలుక ఆడటం. ఇప్పుడు మాట్లాడుతున్నా అంటే నాలుక తిరుగుతుంది కాబట్టి ఇదంతా వాతం లేకపోవడం. వాతం ఎక్కువైపోయింది, అందుకే వాడి సరిగ్గా మాట్లాడతారు.
ఇప్పటికి కూడా పక్షవాతం ఎవరికైనా వస్తే నాలుగు అడిగి, అందుకే తేనె తాగిస్తా. నాలుగు ఆడుట కేలున్ కాలు ముడుప కాలు ముడుప జాలు కేళ్ళు అంటే చేతులు కాళ్ళు ముడుప చాపన ముడవడానికి కానీ ఇలా చాపడానికి కానీ వీలు. కాయంబునంది లీలలు వాయుగతులు మేలేని ఇవి కలుగు తక్కువ మేలు ఇవి కలుగు తక్కువ మేలు. ఈ వాదం సరిగ్గా ఉంటే కాళ్ళు ముడవటము, కాళ్ళు చాపటము, చేతులు ముడవటం, చేతులు చాపడం, నాలుక తిరగడం ఇవన్నీ జరుగుతాయి. ఇవి సరిగ్గా లేవనుకో అవి సరిగ్గా తావు. అంటే అవి ఒక మానులాగా, ఒక స్టోన్ లాగా పడిపోతాయి. తర్వాత ఇట్టివి దోషములు ఒక్కొక్క మరి రెండు మూడు నొదవి. ఇప్పుడు ఏ ఒక్కటి వచ్చినా ప్రమాదం. ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది, ఇవన్నీ పెరుగుతాయి. 3 కూడా పెరగచ్చు, 3 తగ్గచ్చు. ఏ ఒక్కటి పెరిగినా ప్రమాదం, ఈ 3 పెరిగినా ప్రమాదం. ఒక్కొక్కప్పుడు ఈ 3 పెరగడం వల్ల అంటే ప్రమాదం అంచులకి ఇంకా దగ్గరికి వెళ్తాడు. ఎవరికైతే వెళ్తుందో అది ప్రమాద అంచులకి దగ్గరగా వెళ్తాడు. కీడు సన్నిపాతము, సన్నిపాత జ్వరం అంటారు. సన్నిపాత జ్వరం అంటే ఏంటంటే ఇట్లా గుర్రపు వాతము అని బాలింతరాలు అన్నీ వస్తుంటాయి. అన్నీ ఏమిటంటే ఎప్పుడు వస్తాయంటే ఈ 3 ఎక్కువైనప్పుడు, వాత పిత్త శ్లేష్మములు కలిపి ఎక్కువైతే అప్పుడు ఇగో ఇది సన్నిపాతం అనేది వస్తుంది. అది అక్కజముగా తనువు బాపును జీవాత్మ. చాలా ఆశ్చర్యంగా ఈ జీవుణ్ణి అంటే శరీరములో ఉన్న జీవుణ్ణి శరీరం నుంచి వేడి చేసేస్తుంది. ఈ విధమున వెడలి చలిన జీవుడు ఈ విధంగా ఇలా వాడు ఈ వాత పిత్త శ్లేష్మముల్లో ఏదో ఒకటి గాని 3 గాని ప్రకోపించటం వల్ల జీవుడు శరీరాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అలా వదిలి వెళ్ళిపోయిన జీవుడు నిజ కర్మజాల చిత్త గతులకు అంటే వాడు ఏం చేశాడు, ఈ శరీరంతో ఉన్నప్పుడు వాడు చేసినటువంటి పుణ్య పాప ఫలముల అనుసరించి వాడు స్వర్గానికో నరకానికో ఇంకోకో వెళ్ళిపోతాడు. నిజ కర్మ ఫలజాతములు అంటే వాడు ఉన్నప్పుడు చేసినటువంటి కర్మ ఫలముల నుంచి పుట్టినటువంటి ఫలాలను అనుభవించడానికి వెళ్ళిపోతాడు. ఎవరు? ఆ జీవుడు. తద్భవ సుఖ దుఃఖావేశములు పొందు. తద్భవ అంటే ఆ తర్వాత మళ్ళీ పుడతాడు. పుట్టినప్పుడు సుఖం, పోయినప్పుడు దుఃఖం, ఆ మధ్యలో ఆవేశం. అంటే ఆవేశం అంటే అనేకమైనటువంటి వికారాలు. తద్భవ సుఖ దుఃఖ ఆవేశములు పొందుతున్న అయ్యారు. ఆ సందర్భంలో మళ్ళీ పుట్టాడు అని సంతోషం, పోయాడని ఇయ్యాడు. వాడు పుట్టాడని వాడికి ఎరుపు, పోయాడని వాడికి సంతోషం. మధ్యలో అనేక రకాలైనటువంటి ఆవేశాలు కావేశాలు, వీటన్నిటికీ గురవుతాడు. కాబట్టి ఇవన్నీ చూస్తే మన కర్మ ఫలాన్ని మనం అనుభవిస్తున్నాం తప్పితే ఏమీ లేదు. కర్మక్షయం అవుతుంది. అది తర్వాత కందపద్యం. కృతకర్మ ఫలము తెగ కుడిచి, అది కృత కర్మ ఫలము తెగ కుడిచి అంటే వాళ్ళు చేసినటువంటి కర్మ ఫలము ఏదైతే ఉందో అది మొత్తం అయిపోయిన తర్వాత తనకు తగినట్టి పుట్టు సెందు. అప్పుడు ఏం చేస్తాడు? మనం శాంతి పర్వంలోనూ అనుశాసన పర్వంలోనూ బాగా నేర్చుకున్నాం. వాడు చేసినటువంటి పనులు ఇక్కడ ఉండగా వాడు చేసిన పనులకి అనుగుణంగా ఎటువంటి జన్మ పొందాలో అటువంటి జన్మ పొందేస్తాడు. ముందర తను చేసిన పుణ్యం చేశాను అనుకోండి, స్వర్గలోకానికి వెళ్తాడు, హాయిగా సుఖాలు అనుభవించేస్తాడు. శ్రీనే పుణ్యలోకం వచ్చేస్తాడు. నరకమైనా సరే బాధలు పడిపోతాడు. మళ్ళీ దానికి తగిన విధంగా మళ్ళీ పుట్టుకొస్తాడు.
జీవాత్మ మగుడ నిట్టి తెరంగొన జీవాత్ముడు గతాగతములు అది అనుభవించు. మగుడ మళ్ళీ జీవాత్ముడు గత అగతం. గతము అంటే వెళ్ళడం, అగతము రాల. గతాగత అంటే పుట్టుక మరణము, జీవనం మరణం. ప్రతిసారి పుట్టడం తెచ్చుకోవడం, పుట్టడం తెచ్చుకోవడం, పుట్టడం పెరగడం తెచ్చుకోవడం, ఇవన్నీ అనుభవిస్తుంది. ఎప్పటి వరకు? ఈ జీవుడికి మోక్షం వచ్చే వరకు ఇది తప్పు. అనేక రకాలుగా చూస్తారు. వాడు చేసినటువంటి ఫలాలను అనుసరించి వాడికి అనేక రకాలైనటువంటి అక్కడ స్వర్గ నరకాల్లో కానీ మళ్ళీ వచ్చే పుట్టుకలో కానీ వాడు ధనవంతుడిగా పుట్టవచ్చు, పేదవాడుగా పుట్టవచ్చు, మంచి ఆరోగ్యవంతుడిగా పుట్టవచ్చు, లేకపోతే అనారోగ్యంతో పుట్టవచ్చు, లేకపోతే అంగవైకల్యంతో, మంచి స్ఫురద్రూపిగా పుట్టవచ్చు, వాక్చాతుర్యం కలిగిన వాడిగా పుట్టవచ్చు, మందమతిగా పుట్టవచ్చు. ఇవన్నీ ఇప్పుడు చేసినటువంటి కర్మలు. పురుషుడుగా పుట్టవచ్చు, స్త్రీగా పుట్టవచ్చు, నపుంసుడుగా పుట్టవచ్చు. ఈ కర్మల్ని అనుసరించి వాడికి మళ్ళీ వచ్చే జన్మలో పుట్టుకొస్తుంది. పాపాత్ములు నరకము, పుణ్యోపేతులు దివము. పాపాత్ములు నరకము, పుణ్యోపేతులు దివము అంటే స్వర్గము. విధి నియుక్తి నవశతం ప్రాప్తింతురు కావున. విధి అంటే బ్రహ్మదేవుడు ఆజ్ఞానుసారం అనుకోవచ్చు. విధి అంటే అలా జరగవలసింది కాబట్టి విధి నియమం ప్రకారం ఏది ఎలా జరగాలంటే శాస్త్రం ప్రకారం అనుకోవచ్చు, బ్రహ్మదేవుడు ఆజ్ఞాన ప్రకారం అనుకోవచ్చు. పాపాత్ములు నరకానికి, పుణ్యాత్ములు స్వర్గానికి వెళ్ళిపోతారు. వెళ్ళి వాళ్ళు వాళ్ళ ఆయా ఫలాలు అక్కడ అనుభవిస్తారు. అనుభవించి కావున నిర్లేపంబగు మోక్షమునందలేరు అతి జనులు. ఇటు పుణ్యాత్ములు కానీ ఇటు పాపాత్ములు నిర్లేపము. నిర్లేపము లేపనం అంటే రాసుకోవడం, అంటి ఉండటం. నిర్లేపము అంటే ఏ బంధము లేనిది, అంటి పెట్టి లేనిది, ఏ అంటాలేని మోక్షాన్ని మాత్రం పొందలేదు. నువ్వు మోక్షం పొందాలంటే నీ దగ్గర పుణ్యం ఉండకూడదు, పాపం ఉండకూడదు. అందుకే నువ్వు ఏదైనా చేసేవయ్యా సర్వం శ్రీకృష్ణ జవహారం రాకూడదు అంటే అక్కడికక్కడ అకౌంట్ స్క్వేర్. దానివల్ల నీకు మోక్షము, పాపము లేదు, పుణ్యము లేదు. ఎప్పటికప్పుడు ఏ క్షణానికి ఆ క్షణం నువ్వు దీన్ని బ్యాలెన్స్ టాలీ చేసుకుంటూ వెళ్ళిపోయావు అనుకో, నువ్వు ఏదో ఒక రోజానికి ఆ మోక్ష ప్రాప్తి నీకు లభిస్తుంది. లేదనుకోండి, ఇది చేస్తే ఇది పుణ్యం అండి, ఇది చేస్తే అది పుణ్యం అండి, ఆ పుణ్యమే వస్తూ ఉంటుంది. పుణ్యం చేస్తే మళ్ళీ వెళ్తావు, అక్కడ అనుభవిస్తావు, మళ్ళీ వస్తావు. ఊర్ధ్వగతికి మానవులుండునట్టి నెలవులు ఆర్యులు శాస్త్ర సునిశ్చయమునకని ఎరిగింతురు. నాయన ఆర్యులు అంటే గొప్పవాళ్ళు, మర్యాద, శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు, శాస్త్రాన్ని చెప్పిన విధముగా. ఇప్పుడు మనిషి కేవలం స్వర్గమే కాకుండా ఇంకా ఊర్ధ్వలోకాలు చాలా ఉన్నాయి. ఆ ఊర్ధ్వలోకాలు శాస్త్ర సునిశ్చయం చెప్పారు. అవి నేను నీకు చెప్తానంటున్నాడు ఇప్పుడు ఈ సిద్ధుడు, ఈ బ్రాహ్మణుడికి అని కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. అవి నీవు వినుము. నీవు ఇక్కడ నీవు అంటే ఇక్కడ బ్రాహ్మణుడు, నీకు తెలియనట్లు చెప్పేదను అనేటువంటి వాడు సిద్ధుడు. అది చెప్తున్నాను. వాళ్ళు ఇంకా కొన్ని ఊర్ధ్వలోకాలు కొన్ని ఉన్నాయి, స్వర్గమే కాకుండా అని చెప్తూ కొన్ని లోకాలు చెప్తున్నారు. అవే చంద్రలోకము, నక్షత్ర లోకము, సూర్యలోకము అని కొన్ని లోకాలు చెప్తున్నారు. చెప్పండి అమ్మా. చెప్పగా ఈ సమగ్ర మంచి బుద్ధి కలిగినటువంటి ఎందుకనంటే ఇప్పుడు ఇక్కడ ఈ మాట అంటే ఉంది. స్వర్గానికి వెళ్ళినంత మాత్రాన వాళ్ళకి ఏమి ఈర్ష, జిగుప్స వీటికి అతీతులు కాలా వాళ్ళు. ఇప్పుడు బృహస్పతి అంతటి వాడు దాన్ని యాగాన్ని ఎలా అయినా సరే చెడగొట్టాలన్నాడు. మరి స్వర్గారోహణ పర్వంలో ధర్మరాజు అంతటి వాడికి అసూయ వచ్చింది.
ఇంత భీష్ముడి దగ్గర విన్నాడు, వ్యాసుడి దగ్గర వింటున్నాడు, కృష్ణుడి దగ్గర విన్నాడు, అనేక మంది ఉన్నాడు, పైగా ధర్మరాజు అని పేరు ఆయనకు అసలు తెలియదు. కాబట్టి వీటిని పోగొట్టుకోవాలి అని అనుకున్నంత, పోగొట్టుకోవాలని అని చెప్పినంత తేలిక విషయము కాదు. ఇది చాలా కష్టతరమైన విషయం, కానీ దుర్లభం మాత్రం కాదు. ఇట్ ఇస్ నాట్ ఇంపాసిబుల్, బట్ ఇట్ ఈస్ హైలీ డిఫికల్ట్, హైలీ వెరీ డిఫికల్ట్. సోముడన తారకములన సూర్యుడనగా కలుగు అంటే చంద్రలోకం, తారక నక్షత్రలోకం, సూర్యలోకం అని 3 లోకాలు, ఇంకా ఊర్ధ్వగతులు. కలుగు తేజస్వి మూర్తులు నెలవులందు అంటే మంచి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మంచి తేజస్సుతో ఉంటారు, వాళ్ళు మంచి తేజోమూర్తులుగా ఉంటారు. అక్కడ ఉన్న చంద్రలోకంలో ఉన్నవాళ్ళు అక్కడ మంచి తేజోమూర్తులు ఉంటారు. అయినా ఒక్కటి మాట చెప్తున్నాను, వెంటనే చెప్పేసాను. ఇవి స్వర్గాన్ పైన ఉన్నవే, ఇవి చంద్రలోకము సూర్యలోకమున కానీ ఇది శాశ్వతమైన లోకం కాదు. వెళ్ళి ఆ పుణ్యము వీళ్ళు ఇంకా ఎక్కువ పుణ్యం చేసుకున్నాను అనుకోండి చంద్రలోకం, ఇంకా ఎక్కువ పుణ్యం చేసుకున్నాను అనుకోండి నక్షత్రం, ఇంకా ఎక్కువ పుణ్యం చేసుకున్నాను అనుకోండి సూర్యలోకం అని అనుకుందాం. సపో ఆ పుణ్యం అక్కడ అయిపోగానే ఆ లోకం వాడు గెంటేస్తారు, నేను గెట్ యూ అవుట్ ఆఫ్ ది లోకం. వాళ్ళు ఆ లోకం నుంచి నేను తోషోదల బారే. సార్ దీనికి మనం దీనికి పెద్ద విజ్ఞానం అక్కర్లేదండి. మీరు మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని బట్టి మీరు ఒక ఊరికి వెళ్ళారు, అక్కడ మీరు మామూలు హోటల్ తీసుకోండి, ఏదో మామూలు హోటల్ అంటే అక్కడ చిన్న ఏదో వీలైతే బెడ్ ఉంటుంది, లేకపోతే లేదు. ఇంకో దగ్గర తీసుకోండి, ఒక బెడ్, 3 స్టార్ 5 స్టార్, అన్ని లోకాలు అంతే. మీరు ఎక్కడ తీసుకున్నప్పటికీ మీ టైం అయిపోయింది అది వాడు ఇక్కడ అడ్వాంటేజ్ ఇచ్చేస్తారు. ఇంకా మీరు లేకపోతే వాళ్ళు దే విల్ జస్ట్ సెండ్ యూ అవుట్. అదా ఇక్కడ కూడా అంతే. మీరు చేసుకున్నటువంటి పుణ్యముల యొక్క పరిణామాన్ని బట్టి ఈ లోకాన్ని పొందుతారు. ఆ పరిణామం అయిపోగానే మీరు వచ్చేస్తారు అని చెప్పేస్తారు. కాబట్టి శాశ్వతమైనటువంటిది ఏది అంటే మోక్షం, అది పునరావృత్తి రహిత శాశ్వత పరబ్రహ్మ లోకం. ధర్మపరులుండుదురు అది తారతమ్యములకు మనసులు ఎరియనట్టివి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ధర్మపరులు ఉంటారు ఇక్కడ, ఏది చంద్రలోకంలో కానీ సూర్యలోకం. అయితే తారతమ్యాలకు మనసు అంటే ఇంకా వాళ్ళల్లో ఆ తారతమ్యాలు ఉన్నాయి. నేను ఇంత గొప్పవాడిని, వీడికి అంత రాదు, నాకు తెలుసు వీడికి తెలుసు అని ఈ తారతమ్యాలు నీ మనస్సుని బాధ పెట్టినంత వరకు నువ్వు శాశ్వత పరబ్రహ్మలోకానికి ఎలా చేరుకుంటావయ్యా? అది బృహస్పతి కావచ్చు, ధర్మరాజు కావచ్చు. శాస్త్రములకు అందరూ సమానమే. శాస్త్రములకు అందరూ సమానమే, ఇంద్రుడైనా ఇంకోళ్ళైనా సరే. ఎంత హడావిడి చేయించాడు బృహస్పతి యాగమప్పుడు. ఆయన వచ్చి మర్యాదగా నైనా నోటి చేశాడు. సరే ఇంద్రుడు చెప్పినట్టు మాటలుగా తను చెయ్యనటువంటిది అయితే అది ఆగిపోవాలి. చూడాలి మీరు ఆ కథలో లక్ష్మీనాథ పర్వంలో మనం మొత్తం నేర్చుకున్నాం. ఆ కథలో తను చేయలేదు అంటే మరుత్తు ఆ యాగం చేయకూడదు. ఇది ఒక విధమైన ఇగో. ఇప్పటికి మనకు ఉంటాయండి ఇది. ఇప్పుడు మన దగ్గరికి ఎవరో ఒకటి నేర్చుకుందాం, నేను నేర్పన్నానని చెప్పాను, వాడు ఇంకో చోటుకి వెళ్ళి చెప్పాను ఎలా నేర్చుకుంటాడు వాడు పొందా వాడికి అని ఎన్ని మాటలు అంటావు మనం. నువ్వు చెప్పనన్నావు కదా, తీసే అక్కడతో. వాడు ఇంకో చోటుకి వెళ్తే నీకేంటి, వెళ్ళకపోతే నీకేంటి. మన ఉద్దేశం వాడికి అసలు రానేకూడదు. ఇప్పుడు నిజానికి ఇందులో విలన్ మనమే. కాబట్టి ఇటువంటి కథల వల్ల there is a dire necessity to correct ourselves. ఇటువంటి ఆలోచించుకుని
మనం ఎప్పుడైనా చేసాము, చేయలేదు, వదిలేసాం. చేసాం వెంటనే మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది, మార్చుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత అది గాక ఫలంబులు తుది ముట్టగా కుడిచి, అది ఫలములు తుది ముట్టగా కుడిచి త్రోవబడుదురట్టివి. వాళ్ళు ఏ లోకానికన్నా వెళ్ళలేదు, అది స్వర్గం కావచ్చు, చంద్రలోకం కావచ్చు, సూర్యలోకం కావచ్చు, నక్షత్రంలో కావచ్చు, ఏ లోకమైనా కావచ్చు. అక్కడ వీళ్ళు వెళ్ళి వీళ్ళు ఇక్కడ చేసినటువంటి పుణ్య ఫలములంతా అయిపోయే వరకు అనుభవించి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళగొట్టబడతారు. చూసారు, వాళ్ళు బయలు వెళ్ళగొట్టబడతారు. ముందర మర్యాదగా చెప్తారు, సార్ మీ పుణ్యం అయిపోయింది, ఈ క్షణంతో మీకు వెళ్ళిపోవాలి అన్నాడు అనుకోండి. వచ్చేస్తారు వాళ్ళు. హోటల్ ఉన్నావు, ఎంత 5 స్టార్ హోటల్ అయితే మాత్రం వాడు ఫస్ట్ ఇన్నాళ్ళు నీకు సెల్యూట్ చేసిన వాడే నీ చేయబట్టుకుని లాగి బయట పారేస్తాడు. అయితే నువ్వు కట్టడం అయిపోయింది. అదేంటంటే నువ్వు 6 రోజులు బట్టి నాకు దండం పెట్టావంటే అప్పుడు నువ్వు డబ్బులు పెట్టావు, ఇప్పుడు కట్టమానేసి తీసేస్తాడు. కాబట్టి ఇక్కడ కూడా మనకి కాబట్టి అవి సౌఖ్యం ఎలా అవుతాయి అంటే, సుఖం అంటే పరమ సుఖాన్ని ఇచ్చేది ఎలా అవుతాయి? కావు. పరమ సుఖాన్ని అంటే ఎక్కడికి వెళ్తే నువ్వు తిరిగి రాకన్నా ఉంటావు. తత్తామ పరమం యత్కత్వాన నివర్తంతే తత్తామ పరమం అనేది భగవద్గీత. ఎక్కడికి వెళ్తే నా నివర్తంతే, తిరిగి రావు. అదే పరమశం, అది పరమశం. శాశ్వత పదంబు మోక్షంబు కాక, శాశ్వత పదంబు మోక్షంబు కాక భవ్య విచార. చక్కగా అన్ని విషయాల్ని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకునే బ్రాహ్మణుడా, శాశ్వత పదం మోక్షం కాకుండా ఇంకే పదం ఉంటుందయ్యా, ఇంకా ఏ పదం ఉండదయ్యా తర్వాత అని చెప్పి గర్భావాప్తి ప్రకారం వెరిగించదు వినుమని పలికి సిద్ధుండు ఆ భూసురుని. ఇప్పుడు ఆ సిద్ధుడికి అసలు గర్భం ఎలా ధారిస్తారు, అది ఎలా ధారణ అవుతుంది అనేటువంటి విషయాలు నీకు చెప్తాను. ఇది శాంతి పర్వంలో కూడా చెప్పడం జరిగింది, ఈయన భగవద్గీతలో కూడా చెప్పారు. అదే మళ్ళీ చెప్తాను, ఎందుకంటే ఈయన భగవద్గీత అడిగారు కదా. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నంతా భగవద్గీత సారాంశం, భగవద్గీత యొక్క ఎసెన్స్. భగవద్గీత 18 అధ్యాయాల్లో చెప్పబడింది. ఇక్కడ బ్రాహ్మణుడు సిద్ధుడు విషయంలో కొన్ని పద్యాల్లో చెప్పబడుతుంది. తర్వాత అశుభములను శుభములునైన కర్మముల ఫలములు కుడువక అంటే అనుభవించగాను. అశుభం అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభ. నువ్వు చేసినటువంటి మంచి చెడుల ఫలములు అనుభవించకుండా అది కుడువకపోవదు, తప్పదు. నువ్వు చేసినటువంటి మంచి చెడు కర్మ ఫలములు అనుభవించక తప్పదు. ఎక్కడికన్నా వెళ్ళను, అది నిన్ను వెంటాడుతూ వచ్చేసి తెలియని పాసం వెంటబడి రుణం తీర్చుకోవాలి. నువ్వెక్కడికి పారిపోవు. కాదు మన్యువశగతమైన ఆత్మకు. మన్యు అంటే మన్యు అనే మాట అంటే, మన్యు అంటే 2 అర్థాలు. అహంకారం లేదా మన్యు అంటే కోపం. మన్యు అంటే నేను. ఆ నేను అనేది ఏదైనా కాదు. నేను అంటే ఫలానా పేరు కలిగిన వ్యక్తి, నాకు ఫలానా హోదా కలిగినటువంటి వ్యక్తిని, ఫలానా వ్యక్తిని, ఫలానా వాడి కొడుకుని, ఫలానా వాడి భార్యని, భర్తని. ఇది అహంకారం. మన్యువశగతమైన ఆత్మ అంటే ఈ ఆత్మకి ఈ మన్యువశగతత్వం పోవాలి. అంటే అహంకారము పోనంత వరకు శుభాశుభ కర్మములు నువ్వు చేస్తున్నావు. శుభాశుభ కర్మలు నువ్వు చేస్తున్నంత వరకు
అశుభానికి పుణ్యము, అశుభానికి పాపం. ఈ ఫలములు అనుభవించగలుగుతాం. ఒక్క మాటలో చెప్పేశారు, నువ్వు కందపద్యంలో చెప్పాకల పారేశారు. ఈ మన్యువశగతమైన ఆత్మకు, ఈ ఆత్మని మన్యువశగతం చేయమాట తీసేది. అప్పుడు నువ్వు ఏమీ చేయవు. ఏమీ చేయవు అంటే పాపము చేయవు, పుణ్యము. పాపం చేయకపోవడం వల్ల ఆ ఫలం రాదు, పుణ్యం చేయకపోవడం. పాపం చేయకపోవడం వల్ల అశుభం రాదు, పుణ్యం చేయకపోవడం వల్ల శుభం రాదు. నిశ్చలమైన స్థితి. ఆ నిశ్చలమైనటువంటి స్థితినే మోక్షము అని తెలుస్తుంది. మన్యువశగతమైన ఆత్మకు ఉదాత్త చరిత్ర అది కారణము సూపే జన్మము. కారణము అసలు మన కారణానికి, మన జన్మకి కారణం ఏంటయ్యా అంటే మనం చేసినటువంటి పాప పుణ్య ఫలం. ఆ ఫలములు అనుభవించి మళ్ళీ మనకి ఇదే ఉంది కదా, సంచితము ప్రారంభము ఆగా. అందులో కొంచెం పాపం, కొంచెం పుణ్యము అవన్నీ తీసుకొచ్చుకుంటారు ఇక్కడ అనుభవించడానికి. మళ్ళీ మన ఇక్కడ పంపిస్తారు. అందుకే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నువ్వు కొత్తగా ఏమీ చేయకుండా ఉన్నావు అనుకో, ఆ ప్రారంభం ఎలాగో అనుభవించేస్తావు. మిగతా సంచితము ఆగానమని నువ్వు తపస్సుతో దక్కం చేస్తావు. ఈ జన్మలో నువ్వు అనుభవించేస్తావు, అకౌంట్ క్లియర్. అందుకే రమణ మహర్షి లాంటి మహానుభావులు, రామకృష్ణ పరమహంస లాంటి మహానుభావులుగా వాళ్ళ అనేకమైనటువంటి, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి తక్కువ ఫలంతో ఆ వ్యాధులు మనసుకోలేదు. ప్రారంభం అయిపోయింది. అది పోవాలని కూడా వాళ్ళు అనుకోలేదు. అది పోవాలని కూడా వాళ్ళు అనుకోలేదు. తర్వాత శుక్లము శోణితమును బెరసి వెలంది గర్భమున నెలకొను. శుక్ల శోణితములు ఈ రెండు కలిసి స్త్రీ గర్భంలో ప్రవేశించి, అది వెలంది అని గర్భంలో ప్రవేశించి గర్భమున నెలకొన్న ఆ పని బ్రహ్మశక్తి అప్పుడు ఈ రెండిటి వల్ల వచ్చేసేటప్పటికి ఏం జరుగుతుంది? బ్రహ్మశక్తి అందులో ప్రవేశించి అదే సృష్టి అవడం. అంటే కొన్ని వేల పర్యాయములు కలుస్తున్నాయి. వేల కలిసిన ప్రతిసారి గర్భం కలుస్తున్నాడు. ఆ కలిసినప్పుడు ఎక్కడ అయితే బ్రహ్మశక్తి వీటికి తగులుతోందో, బ్రహ్మశక్తి వీటికి తోడవుతోందో, అందులో ప్రాణం ప్రవేశిస్తుంది. అసలు అందులో ప్రాణం ఎలా ప్రవేశిస్తుంది ఇప్పటికి కూడా ఆలోచించడం. తను కలిసేటప్పటికి ప్రాణం ఎప్పుడు వస్తుంది? అది వదలు పిండంపై, అది నెమ్మదిగా పిండంగా మారు. అంటే ఎప్పుడైతే ఒక కణములో, ఈ కణములో, ఆ కణములో బ్రహ్మశక్తి ప్రవేశిస్తుంది. ఒక సైనికములే కలిసేవాళ్ళంటే ఎన్ని పర్యాయములు కలుస్తుంటాయని చెప్పండి. కలిసిన ప్రతి పర్యాయము గర్భం కలుస్తున్నారు లేదు కదా. మరి ఇప్పుడు అయితే బ్రహ్మశక్తి దానికి తోడవుతుంది, అప్పుడు అది పిండముగా. ఎప్పుడైతే పిండముగా మారుతుందో అందులో ప్రాణశక్తి, ఆ బ్రహ్మశక్తిని ప్రాణశక్తిగా మారుతుంది. అప్పుడు అందులోంచి నెమ్మదిగా తల, కాళ్ళు, చేతులు, ఉదరము ఇటువంటి అవయవాలు ఏర్పడతాయి. వినుమ బీజం ఇప్పటివరకు అది బీజప్రాయంగా. ఎలాగంటే మీరు ఒక ఇది పెట్టండి, ఒక బీజం మొక్కలు పెట్టి, ఇదేం జరుగుతుంది? నెమ్మదిగా లోపలది విచ్చుకుంటుంది. ఆ విచ్చుకున్న స్థితినే పిండమని. పైకి వచ్చేసిన తర్వాత అది శాఖోపశాఖలు, అది కాండము గాను, శాఖలు గాను, కొమ్మలు గాను, రెమ్మలు గాను, పువ్వులు గాను, కాయలు గాను. అలాగే ఆ బీజము నెమ్మదిగా ఇప్పుడు శాఖోపశాఖలుగా కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు, తల అనేటువంటి శాఖోపశాఖలుగా విజృంభించిన తర్వాత బయటకు వస్తుంది.
పిండము తనువున చైతన్య రూపకం బరగి అది ఆ పిండము తనువున లోపల చైతన్య రూపప్పుడు చైతన్యత్వం వస్తుంది, చేతనత్వం వస్తుంది. చేతనత్వం వచ్చినప్పుడు అది కదలటం ప్రారంభం. బాగా చేతనత్వం వచ్చినప్పుడు అది కదలడం. ఈ అవయవాలు ఏర్పడి అప్పుడు కూడా ఇంకా చేతనత్వం లేదండి. ఆ చేతనత్వాన్ని మీరు ప్రాణము అంటారు. చేతనత్వం వేరే ప్రాణం. శిరంబును కేలు కాలు. కేలు అని చెప్తారు. కాలు, ఉదరము, పొట్ట, ఉర్రము అంటే వృక్షం, వెన్ను ఇలా నెమ్మదిగా అన్ని అంగాలు కూడా ఏర్పడతాయి. ఆ చేతనత్వంతో ఆవిడ ప్రాణశక్తి అని చెప్పి కందపద్యం. జననార్హ వేళ వెలువడి అది ఎప్పుడైతే అది బయటికి వచ్చే సమయం ఏర్పడుతుంది, జననార్హ వేళ వెలువడి అప్పుడు బయటకు వస్తుంది. ఈ సమయం ఎప్పుడు బయటకు వచ్చేయచ్చు, ఎప్పుడు బయటకు వచ్చేయచ్చు. జననార్హ వేళ వెలువడి తన తొల్లిటి కర్మములకు ఇత పూర్వం గత జన్మలో ఈ జీవుడు ఇందులో ప్రవేశించిన ఈ జీవుడు ఇంకో శరీరంలో ఉన్నాడు కదా, అప్పుడు ఆయన చేసిన పాప ఫలితములను అనుసరించి, పాప పుణ్యములను అనుసరించి ఇప్పుడు దీనికి రూపము, చదువు, తర్వాత అంతా ఒక రూపం కావచ్చు, చదువు కావచ్చు, బుద్ధి కావచ్చు, చేష్టలు కావచ్చు, మనస్సు కూడా అలా ఏది గత జన్మల్లో చేసిన పుణ్య పాప ఫలితములను అనుసరించి వివిధ వర్తనములు పొందు. వాడు వివిధ వర్తనం మనం అనుకుంటామండి. అన్ని మన పెంపకం అన్ని చేసేస్తామని చెప్పండి. మీ పెంపకం అన్ని చేసేస్తామే చూస్తే మహా తగిన వివిధ వర్తనముల పొందు. అది తగిన వివిధ వర్తనముల పొందు అంటే ఇంతకు పూర్వం తన గత జన్మల్లో చేసినటువంటి పుణ్య పాప ఫలములను అనుసరించి ఇప్పుడు ఈయనకి ప్రవర్తన. ఈయన రూపం కావచ్చు, ఈయన శరీర దారుఢ్యం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, కర్మ కావచ్చు, అతని ఇది లేదు. అతని జీవితంలో ప్రతి క్షణము గత జన్మలో చేసిన పాప ఫలితాలు, పుణ్య పాప ఫలితాలను అనుసరించడం. కాబట్టి ఇక్కడ కూడా మరి ఒక్కసారి మనం అనుకోవచ్చు, మన పెంపకాల గురించి అహంకారాలు పెట్టుకోవచ్చు. అంటే నేను మా పిల్లల్ని ఎలా పెంచాను, పిల్లలు మనం పెంచలేదు, అలా పెంచబడ్డారు. లక్కీ అన్నప్పుడు అది మన మాట వింటాం, నీ అది వినకపోవటం అది కూడా దురదృష్టం. వాళ్ళు అలా ఉన్నారంతే. తర్వాత పొందునవి తెగిన మళ్ళీ అవి ఇవి అయిపోయిన వెంటనే, అంటే గత జన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్య పాప ఫల విశేషాలు ఏవి ఉంటాయి కదా, అవి అయిపోయిన వెంటనే అయిపోతుంది, వాటి ఎండిపోతారు. ఇది గుర్తుపెట్టుకుంటే మనం ఎవ్వడు పోయాడని బాధపడడం, ఉన్నాడని మనం వెళ్తున్నాం. ఎంత క్లోజ్ అన్నా కానివ్వండి, మనం ఏదో కాశీ వరకు టికెట్ బుక్ చేసుకుని ఒకడు నాగ్పూర్ వరకే దిగాలి. అయ్యో నాకు ఇంతవరకు బాగా క్లోజ్ అయిపోయాడు, నేను నాగ్పూర్ లో దిగనే ఉన్నట్టే వాడు ఊరుకుంటాడా? దిగుతాడు. లేదా పోనీ ఏమైనా నువ్వు నాతో పాటు కాశీరా అంటే వాడు వస్తాడా?
నువ్వు కాశీ వరకు చేసుకున్నావు అంతే. నువ్వు కూడా నీ కాశీ రంగం నువ్వు దిగిపోట్ల. కాశీ తర్వాత కూడా చాలా స్టేషన్ ఉంటాయి. కాబట్టి ఎప్పటి స్టేషన్ వాళ్ళు వచ్చే వరకు వాళ్ళు దిగిపోతారు. అలాగే ఇక్కడ కూడా వాడు గత జన్మల్లో చేసినటువంటి పుణ్య పాప ఫలములు అనుభవించే వరకు ఇక్కడ ఉంటాడు, అనుభవిస్తాడు. అనుభవించిన మరుక్షణం జీవుడు మరుక్షణంలో అరక్షణం ఆలస్యం చేయరు, తెగిపోతారు. ఆయనకి ఎవరికి సంబంధం లేదు. అయ్యో వీళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళైందా, వీళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు కాలేదా, వాడికి అది వచ్చిందా, వీళ్ళకి ఇది వచ్చిందా, వీళ్ళకి అది వచ్చిందా, అది జీవుడితో ఉన్న దేహానికి సంబంధం కానీ జీవుడికి సంబంధం లేదు. అది అయిపోయింది, వెళ్ళిపోతుంది. అది మనం అనుకుంటాం. లేకపోతే లక్ష్మణారాయణ గారు వెళ్ళిపోతారని ఆయన అనుకుని ఉంటాడే చెప్పండి. అనుకుంటుంటే ఆయన వస్తారా? ఆయన కూడా వెళ్ళాలండి పాపం ఒకసారి పాపం, కానీ ఆయన వెళ్ళలేకపోయారు. అది అంటే ఏమిటి, ఆ జీవుడికి అలా వెళ్ళే ఇది లేదు. అది యోగ్యతనండి, వెళ్ళిపోతానండి ఇది లేదు. అమెరికా వెళ్ళడం పెద్ద ఇదేం కాదు. అంటే నేను వెళ్ళలేదని మీరు అనుకుంటున్నారేమో. ఆయన సముద్రం చేసేటువంటి అగత్యం లేదేమో సార్, కాబట్టి ఆయన మానేశారు. ఎందుకంటే ఒకప్పుడు సముద్రయానం చేస్తారు, నాలుకని కాల్చేవాడు ప్రాయశ్చిత్తం, కాబట్టి అది చేసేది లేదేమో మనకి. ఆ జీవుడు సంతోషిస్తున్నాడు, సమ్మయ్య పోనీ బాబా పాపం చేయకుండా వెళ్ళిపోయాను. ఇక్కడ తెగిన చని మరి మళ్ళీ పుడతారు. కర్మ సంతతికి తగదు. కర్మ సంతతి, ఏ కర్మ సంతతి అండి, ఏవం ప్రవర్తిత్వం చక్రం నాను వర్తయతి. మళ్ళీ ఇప్పుడు ఈ జన్మలో పని చేశాడు కదా, దీన్ని అనుభవించడానికి మళ్ళీ వచ్చే జన్మలో పని చేస్తాడు కదా, పాపం పుణ్యం అవి అనుభవించడానికి మళ్ళీ చేస్తాడు కదా, మళ్ళీ 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 ఎక్కడ వరకు, ఎప్పటి వరకు అయితే ఎప్పటి వరకు మీరు ఆ పరమపద సోపాన పఠం చేరేంత పాము చేత గర్వపడ్డావు, కిందకి రా, మళ్ళీ వేయి మళ్ళీ వేయి మళ్ళీ వేయి మళ్ళీ వేయి మళ్ళీ వేయి మళ్ళీ చెక్కు గోటెక్కు. ఇప్పుడు ఈ దాంట్లో చూడండి, ఒకడు అసలు ఎక్కడా కూడా కింద పడకుండా వెళ్ళిపోవచ్చు. ఒకడు ప్రతి లైన్ లో కూడా ఖరాబ్ పడాలి. ఒకడు పై వరకు వెళ్ళి అక్కడ కరవబడి కిందకి రావచ్చు. కాబట్టి ఇక్కడ మనం వేసుకున్న పందెమే మనకు, అదే మన గత జన్మల్లో మనం చేసుకున్నటువంటి పుణ్య పాప ఫల విశేషం. తర్వాత కందపద్యం. నరుడు ఎంత కాలమేని, అది నరుడు ఎంత కాలమేని పరమంబగు ముక్తి పదము పడయక, పరమంబగు ముక్తి పదము పడయక ఉండును పురుషవరా ఓ బ్రాహ్మణ, నరుడు ఎంత కాలము పరమ పదము పునరావృత్తి రహితమైన మళ్ళీ తిరిగి రాని శాశ్వత పదమైనటువంటి ఆ పరమ పదము మోక్ష పదమని పొందడో అప్పటి వరకు వీడు పుడుతూ చస్తూ ఉండాలి. అదే చెప్పాడు. పురుషవరా అంతకాలము మళ్ళీ మళ్ళీ పొరి వంగి చావు పుట్టు మళ్ళీ. అదే శంకరాచార్యులు వారు మన దీంట్లో కూడా చెప్పారు, భజ గోవిందం భజ గోవిందం, పునరపి మరణం పునరపి జననం పునరపి జనని జపేసి భజ గోవిందం గోవిందం భజము అని అప్పుడుతావు, మళ్ళీ పెరుగుతావు, మళ్ళీ పుట్టావు అంటే there is a date of birth, there is a date of death. ఇది మనకి తెలియదు. డేట్ ఆఫ్ బర్త్ అని ప్రతి క్షణము we walk towards, we progress towards the date of death. We, in the sense, not human being, everyone, స్థావరజంగమైనటువంటి ప్రతి దృశ్యతే తన్నసే, నీకు కనపడింది అంటే అది నశింది. ఎప్పటికైనా సరే, ఎప్పటికైనా నశింది. అది మొన్నే కురుక్షేత్రంలో ఎక్కడైతే
భగవద్గీత చెప్పబడిందో అక్కడ 5500 సంవత్సరాల క్రితం అక్షయ వటవృక్షం కనబడింది. 3 ఉంటాయి. 5500 కాదు, ఏదో ఒక రోజు మళ్ళీ అది కూడా ఉండదు. అదే తర్వాత అయితే దానికి అమరత్వం వచ్చిందని చెప్తూ ఉంటారు. తర్వాత కావున ముక్తికి కారణం బగు దాని నేర్పడ చెప్పదా. అది కావున ముక్తికి కారణం బగు ఏర్పడ చెప్పదా. నీకు పరమ పదం చేరేంత వరకు నువ్వు పుట్టడం, సావడం, పొట్టడం, సావడం, మళ్ళీ 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 అయితే రకరకాలుగా, ఒకసారి రాజుగా, ఒకసారి పేదగా, ఒకసారి ఐశ్వర్యవంతుడుగా, ఒకసారి లేనివాడిగా, ఒకసారి మంచి స్పర్ధరుపుగా, ఒకసారి అంగవైకల్యంతో ఉన్నవాడు, ఇలా అనేక రకాలుగా. ఇప్పుడు నీకు ముక్తిపదమైనటువంటి దాన్ని మార్గాన్ని చెప్తాను. ఇగో ఇవి ఇందులో చాలా ఉన్నాయి. అన్ని పాటిస్తే మంచిది, కొన్ని అయినా పాటిస్తే చెప్పండి. దాన్ని నేర్పడ చెప్పదా ఎరిగికొను. చాలా తెలుసుకోను ఆయన. ఇగో ఈ పద్ధతులు చేస్తే ముక్తి పదము అంటే మోక్ష పదాన్ని చేరుకుంటాం. ఏమిటంటే అది ఏమిటి? దానము, శమము, ఇంద్రియ నిగ్రహము, దమము అంతరింద్రియ నిగ్రహము, బ్రహ్మచర్యము, వ్రత పరిరక్షణ అంటే నువ్వు నీ వ్రతాన్ని రక్షించుకోవాలి. ఏదైతే వ్రతంగా పెట్టుకున్నావో ఆ వ్రతము పరిరక్షణ చేసుకోవాలి. ఖచ్చితంగా కొన్ని ప్రతికూల పరిస్థితులు వస్తాయి, వచ్చినప్పుడు దాన్ని వదిలేయకూడదు. దాన్ని వదిలేసామంటే నువ్వు మళ్ళీ వ్రత పరిరక్షణ కూడా నీ వ్రతం. తర్వాత వ్రత పరిరక్షణము, దయయును, దయ, పరధనధార వర్జనము, ఇతరుల యొక్క ధనము, దార భాగ్యాలను కోరకుండా ఉండటం, నియమ యమేంద్రియ నిగ్రహము అంటే నియమంగా ఉండటము, నియమము అంటే చక్కగా సమయంలో చేయటం. 7 గంటలకు చేద్దాం అనుకున్నాం, రోజు 7 గంటలకే చేయాలి. రోజు 7, 8, 9, 10 అలాగే యమము అంటే చక్కగా సమయానికి చేయడం, సమయపాలనతో పాటు ప్రతిరోజు అలాగే ఉంటుంది. సూర్యోదయం చూడండి, చాలా చలిగా ఉందండి, ఇవాళ సూర్యుడు లేట్గా వస్తానని ఇప్పుడు అన్నారా? ప్రకృతి నియమంగానే ఉన్నాయి, నియమంతో నడుస్తుంది అది. జననీ జనక గురు పూజనం, తల్లిదండ్రుల్ని గురువుల్ని పూజ చేయడం, దేవాతిథి పితృదేవతార్చనములు, దేవతల్ని పూజించడం, అతిథుల్ని పూజించటము, పితృదేవతల్ని దేవతార్చన చేసుకోవటం. సత్యమును శౌచమును, సత్యం నిజం మాట, శౌచము శుచిగా ఉండడం, శుభ సంవిధాన నిరతయును అంటే శుభముల యొక్క సంవిధానము అంటే శుభ మార్గములు చేయడంలో ఆసక్తి, నిబద్ధత ఉండటం, ధైర్యము, క్రౌర్య నిరసనం అంటే క్రూరత్వం లేకుండా ఉండటము, కలిమి పుణ్యవృత్తం ఇది ఈ కనుక ఇది పుణ్యవంతులు చేసేటువంటి వాళ్ళ యొక్క చరిత్ర, వాళ్ళ పద్ధతి. కలుగు నరుడు ఇట్లా ఉన్నటువంటి పుణ్యవృత్తము అంటే మంచి శీలము కలిగినటువంటి నరుడు మొనయు దీనిని వీటి ఊతగా అంటే ఆధారంగా చేసుకుంది మోక్ష పదాన్ని చేరుకుంది. ఇప్పుడు చెప్పిన వాటిని అన్నిటినీ ఆధారం ఊతంగా చేసుకుని, ఊతంగా అంటే ఇప్పుడు నువ్వు ఏదైనా పట్టుకుని లేవాలనుకోండి, దాన్ని ఏదైనా ఆధారంగా చేసుకుని లేవాలి. పదపడి ధర్మాచరణము వదలు, అది పదపడి ధర్మాచరణ మొదలు, తత్సూక్ష్మ విధము ఉదజనుల కడకదలు చూసారా. పదపడి ధర్మాచరణ విధం, ధర్మముని ఎలా ఆచరించాలి, ధర్మము ఆచరించడంలో ఉన్నటువంటి సూక్ష్మాన్ని కదలక నిలిచి అంటే చాలా అచంచలమైనటువంటి మనస్సుతో వినాలి. అటు ఇటు ఇందాక ఏం చెప్పారండి, మళ్ళీ చెప్పండి అనంటే చెప్పేటప్పుడు నువ్వు శ్రద్ధగా వినలేదని కదా అని అర్థం. మొదలైనప్పుడు నువ్వు శ్రద్ధగా వినలే కదా,
కాబట్టి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధావంతుడికి మాత్రమే జ్ఞానం వస్తుంది. ఎందుకు నీకు జ్ఞానం ఎందుకు వస్తుంది? కాబట్టి నువ్వు ఎవరైనా పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు నీ మిగతా విషయములు, మిగతా లౌకిక విషయముల్ని పక్కన పెట్టి తదేక నిష్ఠాగరిష్ఠుడిపై వినటం నేర్చుకోవాలి. తర్వాత కదలక నిలిచి ఎరుగుకొన విదితంబగు వారి శీల వృత్తం, అంటే విదితము బాగా తెలిసినటువంటి వాళ్ళ శీల వృత్తం, అంటే వాళ్ళ చరిత్రలు, వాళ్ళు ఎలా నడుస్తున్నారు, వాళ్ళు ఎలా నడుచుకున్నారు. ఇప్పుడు అందుకే భాగవత భారత రామాయణాలు వింటాం. అందుకే కథ వింటే పుణ్యం వచ్చేస్తాం కాదు, వాళ్ళు ఎలా నడుచుకున్నారు, ఇప్పుడు బృహస్పతి ఎలా జరుచుకున్నారు. ఇప్పుడు మీకు ఇందాక అందుకే నేను చెప్పింది, ఆయన వచ్చాడు నువ్వు చేయను అన్నావు, ఆయన ఇంకో చోటకే చేయించాడు, ఆయన నిన్నేం అనలేదు కదా. మన దగ్గరకు కూడా మనం ఏదో కారణాలు కదా, వాడి మీద ఉన్నటువంటి కోపం వల్ల కావచ్చు, ఇంకోటి కావచ్చు, మనం నేర్పం. వాడు ఎక్కడికో వెళ్ళి నేర్చుకుంటే కూడా మనకి ఇబ్బంది. అలా ఎలా నేర్చుకుంటాం, వాడికి అలా వీడు ఎవరు నేర్పేది అంటే మనం ఎన్ని మాటలు అంటున్నావు చూడండి, వాడు అసలు అన్నీ వండు. అందుకే మనం ఇవన్నీ పాపం మూట కలుస్తుంది. వాడికి ఇంతటి వాడ, ఇంకోటి భక్తిని మనం ఎలా కొలుస్తామండి చెప్పండి. ఇంకోటి భక్తిని, వాడి కులం ఏదైనా, మతం ఏదైనా, జాతి ఏదైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, భక్తికి కొలమానం ఉంటుందా చెప్పండి. అంటే గంటల తరబడి కూర్చున్న వాళ్ళు భక్తివంతులు అనే ఉద్దేశం. కాబట్టి భక్తికి కొలమానము ఉంది. ఎవరు భగవంతుడు చేయగలరు, నువ్వు చేయలేవు అక్కడ, నువ్వు చేయలేవు. కాబట్టి అందుకే మన సమయాచరణ కూడా వీరాన్న నింద్య, ఇప్పుడు భక్తుడిని నువ్వు నిందించవద్దు, వాడి భక్తిని నిందించవద్దు. వీడు పెద్ద భక్తుడు ఎలా చెప్తావు అని, ఎందుకంత వాచాల కందపద్యం. వారలు చెప్పడి శాంతోదార వచన సమితి. చూడండి, వారలు చెప్పడి శాంతోదార వచన సమితి అంటే పెద్దవాళ్ళని, ధర్మాచార ధర్మమును ఆచరించి చెప్పేటువంటి వాళ్ళని, వాళ్ళు చెప్పేటువంటి శాంతము ఉదారమైనటువంటి వాక్యముల యొక్క సమూహం వినగా అవి వినగా వినగా తద్గత బహు గంభీరార్థములు, తద్గత గంభీరార్థములు అంతఃకరణారూఢములైన, అంటే తద్గత ఆ వచనముల్లో ఉన్నటువంటి గంభీరమైనటువంటి, చాలా విధమైన గంభీర అర్థములు నీ అంతఃకరణముని పట్టుకుంటే, నాటుకుంటే అప్పుడు నీకు ఆపదలు రావు. ఆపద రాదండి మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం రాదు. అది ఆపద రాదంటే, ఇప్పుడు నువ్వు వెళ్తుంటే నాకు కాలు కలిగిందండి, నేను ప్రవచనం విని వెళ్తుంటే నాకు మీరు ఆపద రాదన్నారు, ఇది ఆపద కాదు. నువ్వు ఆ ధర్మమును ఆచరించి చెప్పేటువంటి మాటలు వినగా 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 ఇక నువ్వు ఈ సాగు మరణములనేటువంటి చక్రం నుంచి దాటుతావు, ఈ ఆపదల నుంచి నువ్వు దాటగలుగుతావు. అది వ్రత పరినిష్టమై వర్తించుతుంది ఇంద్రియ విజయమును, అది అంటే వ్రతములు బాగా నిష్ఠతో ఆచరిస్తుంది. ఇంద్రియ నిగ్రహము, శాంతిను కలిగి, అది ఇంద్రియ నిగ్రహం కలగడం, విజయం అంటే విజయం ఏంటి, ఆటోమేటిక్ విజయం ఉంటుంది. తర్వాత శాంతి కలిగి ఉండాలి. అందరం మనము పుణ్యడానికి, తపస్సు చేయడానికి, జపం చేయడానికి ముఖ్య లక్షణాలండి శాంతి కలిగి ఉండాలి. కానీ యాదేవి ధరలేదు క్రోధారూపణ కలుగుతా అని చెప్పలేదు, శాంతి రూపణ తెలుస్తా. శాంతి కలిగి ఉండి బ్రహ్మైక భజన తత్పరుడు అగుచుండెడు. బ్రహ్మైక భజన తత్ప అంటే బ్రహ్మమును మాత్రమే భజన చేస్తున్నటువంటి, అంటే బ్రహ్మమును మాత్రమే భజన చేస్తున్నట్టు. ఓహో అందుకని ఈశ్వరుణ్ణి విష్ణుని, ఇక్కడ బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మని కాదు, అక్కడ ప్రతిది అదే అంతారామమయం, అంతా శక్తిమయం, అంతా
అంటే అన్ని ఆయన తెలుస్తాడు. అదే బ్రహ్మాత్మరం బ్రహ్మవి బ్రహ్మైవతి బ్రహ్మణ అవుతాం. ఆయన అన్నింటినీ బ్రహ్మలు అన్నిట్లోనూ బ్రహ్మమే చూస్తాడు. ఆయన అన్నిటిలో బ్రహ్మమే చూస్తాడు. అది బ్రహ్మైక నిష్ఠాగర్ష. అన్నిటి యందు బ్రహ్మే చూస్తాడు. ఇది వేసే హవిస్సులు ఎందు, మంత్రములందు, ఆ తర్వాత చెప్పేటువంటి ఆయన కూడా. కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా పరబ్రహ్మ సాక్షాత్కారం అక్కర్లేదు. అన్నిటి యందు ఆయన దర్శిస్తూ ఉంటాడు. ఇప్పుడు అదే సగుణ సాకారంగా అనుకోండి, అన్నిటి యందు ఆయనకు కృష్ణుడే కనిపిస్తాడు. ఆ రూపంలో ఉన్న కృష్ణుడు కనిపిస్తాడు. కృష్ణుడు ఎప్పుడు ఒక రూపంలో లేడు కదా. ఇప్పుడు శివుడు అండి, శివుడు అనేక రూపాల్లో వచ్చాడు. రాత్రుడుగా వచ్చాడు, సిద్ధుడుగా వచ్చాడు, మంచి త్రిశూలధారిగా వచ్చాడు, పినాకపాణిగా వచ్చాడు, సుందరేశ్వరుడుగా వచ్చాడు. మరి విష్ణువు కూడా అనేక రూపాల్లో వచ్చాడు కదా. వామనుడిగా వచ్చాడు, పరశురాముడిగా వచ్చాడు, రాజుగా రాముడిగా వచ్చాడు, కృష్ణుడుగా వచ్చాడు. కాబట్టి ఇక్కడ మత్స్యావతారం వచ్చాడు. నీకు మత్స్యం చూడంగానే మత్స్యావతారం గుర్తు రావాలి, వచ్చింది. కాబట్టి ఇక్కడ వాళ్ళు అనేక రూపాల్లో ఉన్నారు కదా. అదే మనకి విష్ణువాసంలో కూడా చెప్పారు, అనిర్దేశ వపు. ఆయన వపు, ఆయన యొక్క శరీరము ఈ విధంగా ఉంటుందని నిర్దేశించలేవయ్యా అన్నారు. మనకేదో ఐడెంటిఫికేషన్ కోసం శంఖచక్ర కదా పద్మధరుడు అనేది మనం చెప్తున్నాం తప్పితే అన్ని రూపములు ఆయన. కాబట్టి అప్పుడు అన్నిటి యందు ఆయన చూస్తాడు. అదే అంతారామం. ఏది నువ్వు సగుణ సాకారంలో నిర్గుణములైనటువంటి నిర్గుణం పరబ్రహ్మ చూస్తావు, అన్నిటి యందు బ్రహ్మం. అంటే అన్నిట్లో దాని యందు దాగున్న శక్తిని చూస్తాడట. అతనికి బ్రహ్మంబు హుతవహుండు, అతనికి బ్రహ్మము హుతవహుండు, సంస్తరము. ఆయనకి అటువంటి వాడికి బ్రహ్మ హుతవుడు, అగ్ని బ్రహ్మ. సంస్తరము అంటే అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి తండ్రిలం కావచ్చు, అవిస్సులు కావచ్చు. అక్కడ మనం మామూలుగా మనకి ఇటుకురాళ్ళలో కనిపిస్తాడు, ఆయనకి బ్రహ్మలా కనిపిస్తుంది. ఆ బ్రహ్మదేవుడు అక్కడ వచ్చి కూర్చొని ఆ పరబ్రహ్మమే అలా ఉంటాడు, ఆ బ్రహ్మంలాగా కనిపిస్తుంది. యోగ్య సమిధలు అది కూడా బ్రహ్మలాగానే కనిపిస్తుంది. జలమును మంత్రము గురుడు అంటే ఇవంతా బ్రహ్మంగానే కనిపిస్తుంది. ఆ మంత్రం చదివేటువంటి బ్రహ్మ. ఇప్పుడు అది అన్నమాట. ఆ స్థితి నువ్వు సగుణ సహకారంలో కూడా సాధించుకోవచ్చు. సగుణ సహకారంలో కూడా నువ్వు సాధించవచ్చు. సూక్ష్మ బ్రహ్మచర్యంబు దీని యందు ఉత్తమ స్థిరత కలుగు. సూక్ష్మమైన ఆ బ్రహ్మమునందే చరించినటువంటి లక్షణం నీ బ్రహ్మత వచ్చి ఉత్తమ స్థిర అంటే ఉత్తమైన స్థిరత్వం, కదలనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. హర్ష శోకోద్ధామ వాయుహతుడు అది హర్ష శోకోద్ధామ వాయుహతుడు అంటే హర్షము సుఖం సుఖం వచ్చిన పొందుకోడు, సుఖం శోకోద్ధామ వాయుహతుడు కాదు. హర్షము శోకము అనేటువంటి గాలి చేత కొట్టబడ్డాడు. వచ్చిందా దాన్ని పోయిందా పోయింది. మేధుర మోహాంధకారమున మేధుర బాగా గట్టిదైనటువంటి ఆ మోహం ఎప్పటికప్పుడు దీన్ని ఆక్రమించుకొని చూస్తూ ఉన్న మోహంలో, అంధకారంలో ఎప్పటికప్పుడు దీని మీద వ్యామోహం, అది అందరూ పడిపోతుంది. ఇది నాది కాదు, నా శరీరమే నాది కానప్పుడు, దీనితో సంబంధమైంది నాది ఎలా అవుతుంది? నాది ఎప్పటికప్పుడు ఆ ఎరుక కలిగి ఉంటుందమ్మా. అది సంసార నిస్సంగ సిద్ధి పొందు. ఈ సంసారం అంటే నిస్సంగుడై అంటే వీడితో కలయిక లేకుండా, బంధము లేకుండా సిద్ధుడే.
కాలక్రమమున పురుషవరుడు కాలక్రమమున నెమ్మదిగా ఆ పురుషవరుడు, ఆ పురుషుల్లో శ్రేష్ఠుడు వచనం అని చెప్పి అని మరియు చెప్పి ఆ కాలక్రమాన్ని ఈ పురుషుడు ఏమవుతాడు వచ్చే పద్యంలో అన్వయం చేస్తున్నారు. తర్వాతి ఘట్టం తత్వజ్ఞాన విశేష ప్రదర్శనం. తత్వజ్ఞానం ఇప్పటి వరకు శ్లేష్మం ఎలా చెప్పారు? తత్వజ్ఞానం ఇది ఇంచుమించుగా ఈ ఆశ్వాసంలో ఆఖరి. ఈ బ్రాహ్మణుడికి సిద్ధుడు చెప్తున్నాడని కృష్ణుడు దీనికి చెప్పాడు. శీసపద్యం ఆది సృష్టి ప్రధానమను తత్వమంబుజాసనుడు కల్పించి అంబుజాసనుడు ఆది సృష్టి మొట్టమొదటిగా ఏం చేశాడు? అంబుజాసనుడు బ్రహ్మదేవుడు ఒక తత్వాన్ని సృష్టించాడు, ప్రధానము అనే తత్వాన్ని. ఆ ప్రధానము నుంచి వీటి గురించి మనం సాంఖ్యయుగంలో అనేక సార్లు చెప్పుకున్నాం. ఈ ప్రధానమే అక్షరం. దీనికి కూడా ప్రధానమే క్షరము, దీనికి కూడా మూలమైంది అక్షరం. అదే అక్షర పరబ్రహ్మయోగం. అక్షరం అంటే నశించడం. సృష్టి చాడు అంటే అది ఎప్పుడొకప్పుడు నశించిపోతుంది. ప్రధానమనే తత్వాన్ని అంబజాసుడు సృష్టించాడు. అంటే ఇంతకు పూర్వం లేని దాన్ని ఆయన సృష్టించాడు. ఈయన సృష్టించింది శాశ్వతమా? కాదు, పోదు. మరి ఏది శాశ్వతము, ఏది సృష్టించబడిందో అది శాశ్వతం, అదే అక్షరం. ఇదే ఈ అక్షరముల కలయికే మన జీవితం. చేతనమునర్చే ఈ ప్రధానమునకి చేతనత్వాన్ని కల్పించాడు. దీన్ని క్షరమండ్రు, దీన్నే క్షరము అని పిలుస్తారు. అదే ప్రకృతియే క్షరం. పరమగు తత్వం అంటే దీనికి కూడా పరమమైనటువంటి, దీనికి కూడా మూలమైనటువంటి ఏ తత్వం ఉందో దాన్ని అక్షరం అని పిలుస్తారు. దీన్ని అక్షరమునికి ఇంకో పేరు ఉంది, అమృతము అని పేరు. అమ్మిథునము అంటే ఈ అక్షరము క్షరము కలయిక వల్ల అందు సంపన్నంబులు అఖిల భూత జాలములు. ఈ అక్షర క్షరముల మిశ్రమం వల్ల ఈ అఖిల భూత జాలములు 84 లక్షల జీవరాశులు సంజనకంబులైన బీజములు ఇవి. శృతి వాక్య ఇవి శృతింజనములు. ఇవి మొత్తం 84 లక్షల జీవరములు ఈ అక్షర కాల బ్రహ్మ సంయోగం వల్ల పుట్టాయి అని చెప్తూ ఇంకోటి శృతి వాక్యములు. వేదం కూడా ఇదే చెప్పింది. అక్షర పరబ్రహ్మ యోగాన్ని మొత్తం చెప్పేస్తున్నారండి ఇక్కడ. అది సంగతి. శృతి వాక్య సంవృతార్థమతడు శృతి వాక్య సంవృతార్థమత అంటే శృతి వాక్యములు వేద వాక్యముల నుంచి వచ్చినటువంటి నిండినటువంటి అర్థం ఇది. అతడు కలిగించే గమనాగమనము అంటే గమనము, ఆగమనము చనిపోవడం, పుట్టుగా చనిపోవడం కల్పించాడు. జీవరాశికి అది ఇది భ్రమిస్తుంది. దీన్ని బ్రహ్మదేవుడు ఏం చేశాడు? గమనము ఆగమనం పుట్టించడం సాగు మొత్తం ప్రతిదీ. పర్వతాలతో సహా ఒకప్పుడు ఎత్తుగా ఉన్నాడు ఆరావళి పర్వతాలు. ఇప్పుడు చూడండి అవి పర్వతాలు ఎత్తుగా లేవు. ఇప్పుడు హిమవత్ పర్వతాలు ఎత్తు అవి కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు ప్రతిదీ పోతుంది. అది సంగతి. అది భ్రమించుచునుండు. పుణ్యాతిశయము కథన జీవాత్ముడు. అప్పుడు పుణ్యాతిశయం అంటే పుణ్యములు ఎక్కువ వల్ల ఒక జీవాత్ముడు దీన్ని కనుక్కోగలుగుతారు. ఇదంతా క్షరమురా అంటే నాశనం అయిపోయేదిరా. దీనికి కూడా మూలమైనటువంటి ఒక అక్షరం ఉంది, అదే అమృతము. అది చెందుకుంటే అసలు నేను మళ్ళీ ఈ భ్రమణంలో పడిపోను, అంటే ఈ సైకిల్లో పడిపోను. ఈ పుట్టుక చావు అనేటువంటి సైకిల్ నుంచి నేను పక్కకు వచ్చేస్తాను. అది తెలుసుకోగలుగుతాను. ఇక అనేక శ్లోకాలు కానీ భగవద్గీత శ్లోకాలు మంచివి కాబట్టి విందాం. అక్షరం బ్రహ్మ పరమం
స్వభావోధ్యాత్మముచ్యతే. స్వభావోధ్యాత్మం ఉచ్యతే. అక్షరమునకే పరబ్రహ్మము, బ్రహ్మము, అధ్యాత్మం అని పిలుస్తారు. భూత భావోద్భవకరో భూత భావోద్భకరో విసర్గ కర్మ విసర్గ సంయుతం. కర్మ. అంటే భూతముల యందు భావములను ఉద్భవించేటువంటిది వారి వారి చేసుకున్న కర్మములను బట్టి వస్తాయి. తర్వాత అధిభూతం క్షరోభావ అధిభూత క్షరోభావ పురుషశ్చాది దైవతం. పురుషశ్చాదైతం అంటే పురుషుడు ఆది దైవతం ఏదైతే ఉన్నారో దీనికి అధిభూతము అక్షరము. అధియజ్ఞో అధియజ్ఞో హమేవాత్ర దేహే దేహభూతాం వర. ఈ దేహమందు అక్షరము క్షరము. దేహం క్షరం. దేహాంతర్గతుడైనటువంటి ఆ జీవాత్మ అక్షరం. ఈ జీవాత్మ ఏంటంటే ఒక దేహములో ఉంటే జీవాత్మ, సమిష్టి జీవాత్మ మొత్తం ప్రపంచానికి పరమాత్మ. కాబట్టి పరమాత్మ యొక్క ఒక రూపమే జీవాత్మ. మళ్ళీ జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే. అవ్యక్తో అక్షర అవ్యక్తో అక్షర ఇత్యుక్త సమాహు. ఈ అవ్యక్తం అంటే దీనికి అవ్యక్తం అని పేరు, అక్షరం అని పేరు, అమృతం అని పేరు, పరమాంగతి పరమగతి అని పేరు. ఎం ప్రాప్యన నివర్తంతే ఎక్కడ అది చేరుకున్న తర్వాత ఇక మళ్ళీ వెనక్కి తిరిగిరాడు తత్తామ అది నాది అని తెలుసుకో. మన పరమ ద్వావిమౌ పురుషౌ లోకే ఈ లోకంలో పురుష లోకములు రెండు ఉన్నాయి. అరే ఇది నేను చూడు బట్టి తీస్తున్నారు. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ. ఈ మొత్తం ఈ పునఃలో ఇద్దరున్నారు, క్షరుడు అక్షరుడు. సర్వాణి భూతాని అక్షరం. అంటే కూటస్థములందు ఉన్నటువంటి వాడు అక్షరు, ఈ భూతములందు ఉన్నవాడు క్షరం. విను సుఖ దుఃఖములు అచిరములని అది ఇప్పుడు చెప్తున్నారు. విను సుఖ దుఃఖములు అచిరములని. అయినా వినవయ్య, సుఖము దుఃఖములు అచిరములు, ఇవి శాశ్వతములు కావు. తను అశుచి అని. తను అశుచి. ఈ శరీరం అశుచితో ఉంది, ఈ తను అశుచితో ఉంది. అఖిల పదార్థంబును అఖిల పదార్థం తను అఖిల పదార్థం తను అశుచి అని. అఖిల పదార్థంబును అశ్వరమని. అఖిల పదార్థములు నీకు కనిపించే ప్రతి పదార్థము అశ్వరములు కనిపించేది, శాశ్వతములు కావు. కర్మ నిరూఢత కర్మ నిరూఢత. ఈ కర్మములు చేయడం జాడ్యత, జడత్వం చేతనత్వం లేదు. వాడికి ఎటువంటి వాడంటే చెప్తాడు, బాగా తెలుసుకుంటాడు. ఏమిటంటే సుఖదముఖములు అచిరములు శాశ్వతములు కావు. కాబట్టి శాశ్వతం కాని దాని గురించి ఎందుకు. తర్వాత ఈ తను అశుచి, అసలు శరీరమే అశుచి. ఎందుకని చెప్పండి. మీరు దీన్ని పొద్దున్నే కళ్ళు కడుక్కోకుండా కళ్ళు ఎలా, మొహం కడుక్కోకుండా మొహం ఎలా, తర్వాత మిగతా శరీరం స్నానం చేయకుండా ఉంటుంది, శరీరం ఎలా అవుతుంది. ఎప్పటికప్పుడు ప్రతి నిమిషము దీన్ని మీరు శుభ్రం చేస్తున్నారు కాబట్టి మీకు ఇది శుచి లాగా కనిపిస్తుంది. బేసికల్ గా తను అశుచి అని. అఖిల పదార్థములు కనిపించే ప్రతి పదార్థం కూడా అంశారు అని మనసులో తెలుసుకుంటాడు యోగి. ఏది అక్షరం ఊహించి తన్ను కప్పెడు మోహావేశంబు త్రోచి అలా బాగా మనసులో పెట్టుకుని ఎప్పటికప్పుడు వీడిని ఆక్రమించుకుందాం అనుకుంటే ఆ మోహము యొక్క ఆవేశాన్ని దూరం చేసేసి
మోక్ష పద ప్రాప్తి మోక్షపద ప్రాప్తి ఇహను ఈహన్ సంసారాభ్యవగాహనము సంసారాబ్జ అవగాహనము అవగాహనము చేయకుంటూ చేయబడు గతకల్మషుడై గత కల్మషుడై అంటే పాపములు లేని వాడై మోహావేశమును దూరం పెడతాడు. రెండు ఏం చేస్తాడు? ఊహించి ఊహించి అంటే ఎప్పటికప్పుడు తనను ఆక్రమించుకున్నటువంటి మోహం అనేటువంటి దాన్ని దూరంగా పెడతాడు. రెండు మోక్ష ప్రాప్త ప్రదీహనం అంటే మోక్ష పద ప్రాప్తి పొందాలన్న కోరికకు ముఖతో సంసారాబ్జం అంటే సంసారం అనేటువంటి సాగరములో అవగాహనము మునకలేకుండా సంసార సాగరంలో మునకుండా ఎప్పటికప్పుడు వెళ్ళి బయటకు వచ్చేస్తుంది. తర్వాత అని పలికి వెళ్ళి కందపల్లి చని రుజ్జరా మరణములు గని 203 207 దగ్గర చని రుజ్జరా మరణములు శని రుక్ జరామరణములు జరములు అంటే జర రోగము, జర ముసలితనము, మరణములు కని ప్రకృతి విదంబులస్సముగా చూస్తున్నాడు. ఇవన్నీ చూస్తాడు. ప్రతివాడికి కానీ మనకు కనిపిస్తుంది. ప్రతివాడి శరీరంలోనూ రోగము, ముసలితనం, మరణం, మృతంలో ఇవన్నీ ఇదే కదరా జీవితం అంటే. కానీ ప్రకృతి విధానాన్ని బాగా తెలుసుకుని తజ్జనిత క్లేశం మనకు విసివిన మర్చులు పరమ పదాన్ని వెతుకుతారు. అది ఇక్కడ మీరు భాగవతం అనుకోవచ్చు. ఎక్కడ ఉన్నవాడు అక్కడే ఉన్నాడు. ఇందుకలందు లేడు వాడిని వెతకమంటున్నాడు. ఏమిటో వెతకాలి? ఎక్కడ ఉన్నాడు అక్కడ నువ్వు వెతకడం ఎందుకని? ఇప్పుడు ఇంటిని నువ్వేవో పారేసావు, పారేసిన తర్వాత దాన్ని వెతకడం ఎందుకు అని వెతకాలి. ఇది ఎందుకంటే నీకు కనిపించేది ఒక రకంగా ఉంటుంది, అందులో అంతర్లీనంగా ఉంటుంది. అందుకే చెప్తున్నాను, నీకు ఎటువంటి వాడు వెతుకుతాట? చెయ్యి అథవ జీవితం. ఈ జీవితం అంతా రోగం, భయము, ముసలితనము, అనారోగ్యము, మరణం అని చెప్పి దీనితో పుట్టడం, మళ్ళీ చావడం, పుట్టడం, చావడం అంటే దీంతో విసిగిపోతాడు. విసిగిపోయినటువంటి వాడు అప్పుడు పరమపద ప్రాప్తి గురించి వెతకడం అంటే వాడు అప్పుడు దానికోసం అది పొందడానికి మొదటి మెట్టు వేస్తాడు, మొదటి అడుగు వేస్తాడు. అప్పుడు ఎప్పుడో ఒకప్పుడు పొందుతాడు. నీకు విసగనంత వరకు ఇది బాగానే ఉంది. నీకు ఎంత హాయిగా ఉంది. రోగం వచ్చింది, మందు వేసుకున్నా, తగ్గిపోయింది, ఏదో నువ్వు మందులు వేసుకుని నడిపించేస్తున్నా, బాగుంది, ఇంకెందుకు ఇది హాయిగా ఉంది నీకు. కాబట్టి నీకు విసిగిపోయినంత వరకు నీకు ఆ పరమపద ప్రాప్తి దొరకదు కాదు అసలు. నువ్వు ఆ మోక్షం అనే మాటకు అనడానికి అనర్హుడు. తర్వాత శీసపద్యం అట్టి వారిట్టి వారగుట మేల్ కనికొని యజనంబు భూతంబునైన చోట అంటే అట్టి వారు కనుక. అట్టివారు అంటే ఎవరు ఎటువంటి వారు, ఎవరు ఇటువంటి వారో తెలుసుకొని యజనంబు పోతనంబునైన చోట అంటే యజనము అంటే పూజ, యజనం అంటే యజ్ఞము, పూతంబగు చోట పవిత్రమైన స్థలంలో చూడండి. ఆసీనుడై ఒక చోట పవిత్రమైన స్థలంలో కూర్చొని హృదయంబున ఒక చింతయును లేక దాని గురించి ఏం చింత పెట్టుకోవడం. ఒక పవిత్రమైన స్థలంలో ఒక యజ్ఞవాటికి ఎందుకు చక్కగా కూర్చొని ఊరడి ఉండి మరి దేనికి ఆందోళన పడ్డు. ఇది ఏమైపోయింది అదేమైపోయింది. ఇప్పుడు నువ్వు యజ్ఞస్థానానికి వెళ్ళకల్లా నువ్వు చుట్టూ, అందుకే పవిత్రోబా అని పెట్టుకున్నప్పుడు నువ్వు ఊరడి ఉండి అడరి తోచు తోపుల నెల్ల అంటే నీ దగ్గరికి వచ్చేటువంటి అనేకమైనటువంటి ఆలోచనలన్నిటి పక్కనకి తోడుతో నడిచి చెయ్యి కాదు. ఎప్పటికప్పుడు దాన్ని తీసుకొస్తూ ఉండాలి. పోతూ ఉంటుంది, మళ్ళీ తీసుకొస్తూ ఉండాలి. నిరాలంబనుండు ఏ ఆలంబనము లేకుండా కేవలము భగవంతుడి మీద మాత్రమే
తదేక నిష్ఠాగరిష్ఠుడు ఒకడు ఎవడైతే వాడు సర్వమిత్రుండును సర్వమిత్రుడు, ఆయన అందరికీ మిత్రుడు. సర్వసహుండును సర్వసహుండు అంటే అన్నిటినీ సహించేటువంటి వాడు, అందరికీ మిత్రుడు, అన్ని సహించేవాడు. నిర్భయుడు, ఆయనకి దేని మీద భయం లేదు. నీ ప్రాణం ఇది ఇవాళ కాకపోతే రేపు పోతుంది. కానీ నిర్జితేంద్రియుడును అంటే ఇంద్రియములను జయించిన వాడు. కామకోపహీనుడు అంటే కామం క్రోధములు లేనివాడు. శమఘనుడైన వాడు అంటే ఇంద్రియ నిగ్రహములు బాగా కలిగిన కనుడు ఒకడు. గనుడొకడు మానాభిమాన అపగమనము అంటే వాడిని సన్మానం చేసినా ఆయనకేం పెద్ద, అవమానం చేసినా ఆయనకేం. అనాభిమానములు రెండు సమానంగా చూస్తాడు ఆయన. సర్వభూతాత్మకత్వ దర్శనము కలుగు సర్వభూతాత్మక దర్శనము కలుగు నతడొకండు. అన్ని భూతములయందు ఆ భగవంతుడిని చూస్తూ, అన్ని భూతములయందు ఆ భగవంతుడిని చూస్తూ కలుగునతడొకండు. వీరలు కందురు అనగా ముక్తి, వీరలు కందురు అనగా ముక్తి. అటువంటి వాళ్ళు అనక ఓ పాపము లేని బ్రాహ్మణ ముక్తిని పొందుతారు. అంటే మీకు ఎక్కడైతే అన్నిట్లోనూ పరబ్రహ్మం కనిపిస్తుందో, ఇంకా నీకు వీడు వాడిగాను వీడు వీడిగానే కనిపిస్తున్నారు, మోక్షం రావట్లేదు, కష్టం. నీకు ప్రతి దాని యందు పరబ్రహ్మమే కనిపిస్తుంది. ఇప్పుడు మోక్షానికి వెళ్తున్నాడు. తర్వాత శేషపద్యం. వలయు లాభాలాభములు కావలసిన లాభము నష్టం. ప్రియద్వేషములు అంటే వీడంటే ఇష్టము, వీడంటే ఇష్టం లేకపోవడం. సుఖము దుఃఖములు సమంబులై ఉండు. వీడంటే ఇష్టం లేదు, వీడంటే అయిష్టం లేదు. ఇది లాభం నష్టం. సుఖము దుఃఖము రెండింటినీ వాడు ఒకే విధంగా తీసుకుంటాడు. ఎవ్వనికి ఆశపాటును అంటే ఎవరి యందు ఆశపాటు అంటే ఆశ యొక్క లోకకుండా, అవజ్ఞత అంటే అవజ్ఞత తెలియకుండా ఉండడం. ఎందును లేక సర్వధర్మతంత్రలోను అన్ని ధర్మములను పాటించాలనేటువంటి ఆసక్తి కలిగిన వాడు. ధర్మశీలుడు కాని వాడు ఎవడైతే ఉన్నాడు అంటే సర్వధర్మతంత్రలోనుడు ధర్మశీలుడు కాని వాడు ఎవడైతే ఉన్నాడో, కూర్చువారొవ్వకుండు వారని తనకు నెవ్వరు కలగక అది కూర్చువారొవ్వకుండు వారని తనకు ఎవ్వరు కలగక త్రివర్గ ఎవ్వని చేత ఈ నీడ విడువబడు. అంటే వాడు కూర్చువారొకళ్ళు అంటే వీడు నాకు మేలు చేస్తాడు, వీడు నాకు కీడు చేస్తాడు అనేటువంటిది ఏముండదు. కూర్చువారు ఇష్టుడు అంటే వీడు నాకు ఇష్టడు, ఓరవ్వకుండు అంటే నాకు ఇష్టలకే వీడు నా ఇష్టడు, వీడికి ఏం కష్టం రాకూడదు, వీడు నాకు అయిష్టడు, వీడికి అన్ని కష్టాలు రా, ఏముండదు. అంటే వాడికి శత్రు మిత్రులు ఇద్దరు ఒకేలాగా ఉంటారు. అటువంటి వాడు తనకు నెవ్వరు కలగక అంటే వాడికి ఎవ్వరూ లేరు అంటారు. వాడు అసలు తనే లేడు. అది త్రివర్గములు అంటే ధర్మ అర్థ కామములు ఎవరి చేత నీడ విడువబడు. నెమ్మగా ధర్మమును వదిలేస్తాడు, అర్థములు కామమును వదిలేస్తాడు. ఎవరి చేత వదిలేస్తాడు? అకర్మ భావంబు ఆ కర్మభావంబు తాపత్రయాపగమము ఆ కర్మభావంబు తాపత్రయాగమము వైరాగ్య సుస్థిరత్వమును కలుగు. అంటే ఎవ్వరి యందు వైరాగ్యం ఉంటుందో
తాపత్రయములు అందిపోతాయో ఎవరి యందు ఈ కర్మములు అంటే ఏ పని చేయకూడదు, వాళ్ళు చేసినా దాని ఫలం పడుతుంది. నేను నిమిత్త మాత్రుడు, మీకు అన్నిసార్లు అనేక మార్లు చెప్పినట్టు పనిముట్టులాగా అనమాట ఉంటుందో. ఎవ్వని ఎందేని అతడు 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 నతడును అవ్యయ పదంబు. ఎవ్వరి ఎందైనా వాడిలో వాడిని అందులో మొత్తం ప్రపంచంలో ఆ అవ్యయము అమృతము అక్షరమైనటువంటి పరమపదాన్ని చూస్తారు. అదే జీవన్ముక్తి. తర్వాత కందపద్యం. అసమాలంబము అసమాలంబము అసమ ఆలంబము అసమము అసమ ఆలంబము ఏ ఆధారము నిరాలంబము. అశబ్దము ఎక్కడ శబ్దాలు లేవు, నిశ్శబ్దం. రస గంధ స్పర్శ రూప అక్కడ రసము లేదు, గంధము లేదు, స్పర్శ లేదు, లేనటువంటి ప్రదేశము. ఉల్లసిత గుణము. ఇది కావాలని ఉండదు, ఇది రావాలని ఉండదు, ఇది తినాలని ఉండదు. తర్వాత ఎక్కడా ఏది మాట్లాడు నిశ్శబ్దం. అసమాలంబం దేన్ని ఆధారం చేసుకున్నాడు, ఆయన ఎవరికి ఆధారం కాడు. అటువంటి వాడు వెలుగును అభ్యసన నియతి పరుండొకడు లాంటి వాడా. అటువంటి వాడు అభ్యసనము అభ్యాస యోగయుక్తేనా చేతసానాన్యగా. ఇవన్నీ నువ్వు నెమ్మదిగా అభ్యాసం వల్ల సంపాదించుకోవాలి. నెమ్మదిగా 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 ఒకదానిలో ఒకేసారి ఎలా వస్తుంది, రాదు. అందుకే అభ్యాసాయోక్తన చేతసాన్యాన్ని కాదు, పరమం పురుషం దివ్యం. అందుకంటే అభ్యాసం వైరాగ్య, అభ్యాసయోగ్యేన వైరాగ్యేన చ కృత్యతే. అయితే వైరాగ్యం లేదా అభ్యాసం, ఈ రెండిట్లో ఏదో ఒకటి. తర్వాత సర్వ సంకల్ప వర్జనశాలి అగుచు. సర్వ సంకల్ప వర్జనశాలి అగుచు. ఆయన ఏ అన్ని సంకల్పాలు వదిలేస్తారు. సంకల్పం ఉందంటే నీ కోరిక, అసలు సంకల్పమే లేకపోతే ఏది ఎలా జరగాలో వదులుతుంది. కానీ ఇంగ్లీష్ లో లెట్ ద థింగ్స్ టేక్ దేర్ ఓన్ స్వీట్ షేప్. పరమశాంతి చిత్తమున పట్టుకొల్పు అంటే పరమమైనటువంటి శాంతి చిత్తముతో ఎవడైతే దాన్ని ఆధారంగా చేసుకుని ఉంటాడో అనిందనానలము నిందము అనిందనానలము అంటే కట్టెలు లేకుండా అనలమునట్లు అట్లా పొందు వికృతి వర్జిత అయిన అంటే ఏ వికృతి లేవు. ఇప్పుడు కట్టె ఉందనుకోండి, పొగ వస్తుంది. కట్టె లేకుండా నిప్పు వచ్చింది అనుకోండి, అందులో పొగ రాదు, ఓన్లీ నిప్పే ఉంటుంది. కట్టె లేకుండా నిప్పు వచ్చినట్టుగా వాడు వికృతి వర్జితుడైనటువంటి అలా వెతికిపోతుంది. తర్వాత 207 అయినా ఇవాళ మనం బాగానే చెప్పాం. 172 దగ్గర నుంచి ఒక 28, 27, 36 పద్యాలు చెప్పాం సార్. రేపు ఈ అశ్వాసాన్ని పూర్తి చేసేద్దాం. తర్వాత ఎల్లుండి మనకి శివరాత్రి. మా చిరంజీవి శశికాంత్ వాళ్ళ ఇంట్లో చేస్తున్నాం. పొద్దున్న నుంచి అభిషేకాలు, తర్వాత చక్రార్చన, పిండి పారాయణలు, అనేక పారాయణలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆసక్తి ఉన్న వాళ్ళందరూ రావచ్చు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. ధ్రువమా గ్రాపయామి. రేపు భారతం ఉంటుంది. సాధ్యమైనంత వరకు భారతం ఒక్క శివరాత్రి రోజు తప్ప శివరాత్రి మర్నాడు కూడా ఉంటుంది. మళ్ళీ ఏప్రిల్ 13వ తారీఖు వరకు జ్ఞాపన. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం దాజమన్యం సమర్పయామి. నైవేద్యం
షోడశసహస్ర అష్టమహర్షి పట్టమహర్షి పరివృత శ్రీకృష్ణపరమాత్మనే నమో నమః. ఓం ప్రాణాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం దానాయ స్వాహ ఓం ధ్యానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ ఆజమనీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి తాంబూలశరణానంతరం సమర్పయామి మంగళమహానీరాజన దీపం. అమ్మాయి వస్తుందా అమ్మా ఆవిడేది కాదయ్యా మొదటి నుంచి పిలవబోతే ఇప్పుడు చేసేసాయండి మళ్ళీ నైవేద్యం పెట్టాను చేసేసాయండి భూషణ నరసత శృంగారరత్నాధర లోకద్రోహి నరేంద్రవంశధర దేవదాని బ్రాహ్మణ గోగణ నిర్వాణగంధాయక నీకున్మృతగృంపవే ఆనందమంగళకర్పూర హర హర మహాదేవ హర. వజ్రం వాపమహీభృతం భవగతో ద్వారం నివృత్తే సద్మనో విజయతే కృష్ణేద్వయం సంస్కృత ప్రజాభ్య పరిపాలయంతాం సమసాధునోహం ద్రోగాలేన వరదతు పర్జన్యావృధి సస్యో సంతర్పయా పుత్రా పుత్రనశంతో జీవేమ శరదాం కరోనా నివారణోస్తు ధర్మజనాదోషో గురవే కుసుమంజలి మహాదేవ్ మహాదేవ మాస్టరు మహాదేవ 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 శాస్త్రి గారు మహాదేవ్ గురు గారు మహాదేవ 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 మాస్టారు మహాదేవ్ మహాదేవ్ మహాదేవ గురువు గారు మహాదేవ 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 మా కామాక్షమ్మ మహాదేవ 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 నైనా కే క్యూబ్ మహాదేవ 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 గురువు గారు మహాదేవ 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 మా శ్రీలలిత మహాదేవ గురువు గారు మహాదేవ తమ్ముడు గారు ఉదయసరికి నమస్కారం. మా అక్కయ్య గారు మహాదేవ 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 గురుగారు మీ పాద పద్మములకు నా శిరస్సు వంచెత్కోట నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచెత్కోట నమస్కారాలు.
మహాదేవ 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 కన్నప్ప. మహాదేవ గురుగారు. మహాదేవ గురుగారు. మహాదేవ 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 గురుగారు. మహాదేవ 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 హిమక్క. మహాదేవ గురుగారు. దాక్షిణ మీరు బయలుదేరున్నా ఏం చెప్పినా